మాటలో స్పష్టత, రాజకీయం అంటే నిబద్ధత, సేవల్లో చిత్తశుద్ధి, అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక, భవిష్యత్తుపై ముందుచూపు వెరసి ప్రజాభివృద్ధికి ప్రజా సంక్షేమానికి నమ్మి ఓట్లేసిన ప్రజలకు తప్పనిసరిగా మంచి చేసి రుణం తీర్చుకోవాలన్న ధ్యేయం. ఎమ్మెల్యే కాకముందు ఎమ్మెల్యేగా గెలిచాక రజనీలో చెక్కు చెదరని నాయకత్వ లక్షణాలివి. 2019 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చారో వాటిని తూచా తప్పకుండా నెరవేరుస్తూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వారి అంచనాలకు మిన్నగా పారదర్శక పాలన అందిస్తున్నారు ఎమ్మెల్యే విడుదల రజని. అవినీతి రహిత సమాజం కోసం పరితపించిన ఎమ్మెల్యే విడుదల రజని ఎమ్మెల్యేగా గెలుపొందాక కనీసం ప్రమాణ స్వీకారం కూడా చేయకముందే అధికారులతో సమావేశమయ్యి నేను ఇలా ఉండబోతున్నా, మీరు నాలానే ఉండాలి అని విస్పష్టం చేసిన ఏకైక ఎమ్మెల్యే విడుదల రజనీయే అని నిస్సందేహంగా చెప్పవచ్చు. అవినీతిని సహించను, అభివృద్ధిలో అలసత్వం వహిస్తే ఉపేక్షించను అని అధికారులకు ఖరాఖండిగా చెప్పి ఆ దిశగా పనిచేయని అధికారులను సైతం ఆమె ఇంటికి పంపారు. ప్రజలు నమ్మి అధికారం ఇచ్చినప్పుడు ప్రజల కోసం కాక ఇంకెవరి కోసం పనిచేస్తారన్న సిద్ధాంతంతో 2019 జూన్ నెలలో పాలన ప్రారంభించారు. ఈ జూన్ మాసంలో ఒక ఎమ్మెల్యేగా ఎన్ని కార్యక్రమాలు నిర్వహించారు, ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించారో ఈ స్టోరీలో ఒక్కసారి రివ్యూ చేద్దాం. అవినీతి లేని పాలనను అందిద్దాం, ప్రజల సంతోషమే నాకు ముఖ్యం, రాజకీయ వివక్షకు ప్రజలను గురి చేయొద్దు, అన్ని పార్టీల వారికి ఒకటే ప్రాధాన్యత ఇవ్వండి, అర్హులందరికీ పథకాలు అందేలా చూడండి. విడుదల రజని ఎమ్మెల్యే అయ్యాక 2019 జూన్ 1న అధికారుల పరిచయ సమావేశంలో ముక్కుసూటిగా చెప్పిన ఆణిముత్యాల్లాంటి 5 మాటలివి. తొలి ఇంట్రో మీటింగ్లో రజని ఏవైతే చెప్పారో ఏడాదిలో అవే మాటలకు కట్టుబడి పనిచేశారు, పని చేస్తూనే ఉన్నారు. రజని నోటి వెంట నుంచి వచ్చిన తొలి మాట అవినీతి రహిత పాలన. ఈ 12 నెలల కాలంలో నియోజకవర్గంలోని అన్ని శాఖల్లో పేరుకుపోయిన అవినీతిని ఆమె ఏ స్థాయిలో ప్రక్షాళన చేశారో ప్రజలందరికీ తెలిసిందే. ప్రజలను పట్టి పీడిస్తున్న అవినీతి భూతం భర్తం పట్టేలా రజని తీసుకున్న చర్యలు, అమలు చేసిన కార్యాచరణ ప్రణాళిక చారిత్రాత్మకమనే చెప్పాలి. ఆ సమావేశంలో రజని మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవినీతి లేని పాలనను అందించాలని ఆకాంక్షిస్తున్నారని, అందుకు అనుగుణంగా అధికారులు పనిచేయాలని కోరారు. ప్రజల శ్రేయస్సే తనకు ముఖ్యమని తెలిపారు. ప్రజలు ఎలాంటి సమస్యలతో వచ్చినా అధికారులు వెంటనే స్పందించి పరిష్కరించాలని వెల్లడించారు. అధికారులు ప్రజల విషయంలో రాజకీయ వివక్ష ప్రదర్శించవద్దని కోరారు. అన్ని రాజకీయ పార్టీల వారిని ఒకే విధంగా చూడాలని ఆకాంక్షించారు. ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తే తాను ఉపేక్షించనని తొలి మీటింగ్లో స్పష్టం చేశారు. చిలకలూరిపేట పట్టణంలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. తాగునీటి సమస్య పరిష్కారం, పారిశుద్ధ్యాన్ని పెంపొందించడం లాంటి విషయంలో పట్టణ అధికారులు ఈ రోజు నుంచే చొరవ చూపాలని ఆదేశించారు. డంపింగ్ యార్డులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని తనకు ఇవ్వాలని కోరారు. మద్యం అమ్మకాలు ఎట్టి పరిస్థితుల్లోనూ రాత్రి 10 గంటల తర్వాత చేపట్టడానికి వీల్లేదని, ఎంఆర్పీకి మించి మద్యాన్ని అమ్మితే తాను ఉపేక్షించబోనని ఎక్సైజ్, పోలీస్ అధికారులకు స్పష్టం చేశారు. ఈ రోజు నుంచే చిలకలూరిపేట పట్టణంలో డ్రంక్ అండ్ డ్రైవ్ చేపట్టాలని సూచించారు. ఇప్పటి వరకు చిలకలూరిపేటలో భారీ స్థాయిలో అవినీతి చోటు చేసుకుందని, వ్యవస్థలన్నీ చిన్నాభిన్నం అయ్యాయని, ఇప్పుడు నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాల్సి ఉందని తెలిపారు. పెండింగ్లో ఉన్న బిల్లులను ఎట్టి పరిస్థితుల్లో ఆమోదించవద్దని చెప్పారు. దాదాపు అన్ని నామినేషన్ పనుల్లో అవినీతి చోటు చేసుకోవడం వల్లనే ప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చినట్లు చెప్పారు. తాను ఆయా పనులపై సమీక్ష నిర్వహించాకే బిల్లులను క్లియర్ చేయాలని అధికారులకు తొలి మీటింగ్లోనే తేల్చి చెప్పారు. ఇలా మొదటి దాడిలో సగం విజయం ఉంటుంది అన్న చందాన కనీసం ప్రమాణ స్వీకారం కూడా చేయకుండా నియోజకవర్గంలోని అన్ని శాఖల అధికారులకు స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చి తాను రాజకీయాలకే కొత్త కానీ అడ్మినిస్ట్రేషన్కి కాదని చెప్పడంతో అధికారులంతా అవాక్కయ్యారు. జూన్ 1న 3 మండలాల అధికారుల సమావేశానంతరం నామినేషన్ ముసుగులో ప్రజాధనాన్ని టీడీపీ ప్రభుత్వం ధారాదత్తం చేయడానికి పనిన కుట్రకు రజనీ రూపంలో ఎట్టకేలకు బ్రేక్ పడింది. దీంతో ప్రజాధనం పరిరక్షించబడింది. ఈరోజు మీ అందరినీ కూడా ప్రత్యేకంగా పిలిపించి
కలుసుకోవాలనే ఉద్దేశం ఏంటంటే పరిచయ కార్యక్రమం లాగా. మీరు ఇంటి దగ్గర హడావిడిలో ఉన్నారు, గ్రామాల నుంచి ప్రజలు వస్తూ ఉన్నారు, అట్లానే అందుకని పర్ఫెక్ట్ అటెన్షన్ ఉండాలంటే ఇది కొంచెం నా పర్సనల్ ప్లేస్. మీ అందరినీ కూడా పిలుచుకొని కొంచెం మాట్లాడితే బాగుంటుందనే ఉద్దేశంతో ఈరోజు మీ అందరినీ కూడా మీట్ అవుదామని అనుకున్నాను. మీరందరూ కూడా నాతో పాటు కొనసాగాలని చెప్పి అందరినీ కూడా కోరుకుంటా ఉన్నాను. ఎస్పెషల్లీ చిలుకూరుపేటకు వచ్చేసరికి టౌన్ గురించి చెప్పాలంటే మనకి ఎక్కువ కూడా ఉండే సమస్యలు కావచ్చు. ఒక అర్బన్ ఎన్వైరన్మెంట్ ఉంటుంది, బాగా సమస్యలు కూడా అట్లానే ఉంటాయి. ఫాస్ట్ మూమెంట్ ఉంటుంది కాబట్టి అట్లానే ఫాస్ట్ పనులు కూడా కోరుకుంటారు. ఒక లీడర్షిప్ వచ్చినప్పుడు డెఫినెట్గా ఏమవుతుందంటే మీకున్న రూల్స్ ఏవైతే ఉన్నాయో, మీకున్న సిస్టమ్స్, మీకున్న అందుబాటులో అంటే మీకున్న పరిధిలో మీ లిమిటేషన్స్ ఏవైతే ఉంటాయో సమ్టైమ్స్ ఏమైపోతుందంటే మనం చెప్పినా చెప్పకపోయినా ఒక లోకల్ ఎమ్మెల్యే ఉన్న ప్రజల వల్లే కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, కొన్నిసార్లు మీరు ఉన్న పరిధి ఒకటైతే అవుట్ ఆఫ్ వెళ్ళిపోయి మీరు పరిస్థితుల వల్ల కూడా దాని దగ్గర మీరు స్పందించాల్సిన అవసరాలు చాలా ఉంటాయి. అట్లా చేస్తూ ఉంటారు. కాబట్టి నా దగ్గర నా నాయకత్వంలో ఇప్పుడు చెప్పాలంటే మీ చిలుకూరుపేటలో మీ ఎమ్మెల్యే గారి నాయకత్వంలో అట్లా ఉండదు, అట్లా ఉండకూడదని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఇప్పటిదాకా కూడా ఒక టైప్ ఆఫ్ పరిపాలన చూశారు. మనం ఒక ఎడ్యుకేటెడ్ వేలో ఒక పరిపాలన ఇద్దామని చెప్పేసి ప్రజలంతా కూడా ఒక విశ్వాసం పెట్టుకుని ఉన్నారు. దాన్ని పూర్తి స్థాయిలో కూడా అలాగే తీసుకెళ్లాలని చెప్పేది నా ఆశ. కాబట్టి నా ఆశయంలో నేను చాలా క్లియర్గా ఉన్నాను, నేను చాలా కమిటెడ్గా ఉన్నాను. నేను ఏదైనా కూడా గతంలో లాగా కావచ్చు. ఎందుకంటే గతం అని ఎందుకంటున్నానంటే నేను కొంతవరకు వినున్నాను. కొంతమంది కాంట్రాక్ట్సే కావచ్చు, లేకపోతే కొన్ని డిపార్ట్మెంట్సే కావచ్చు, ఏదో కొంచెం అక్కడ అవకతవకలు ఉన్నాయనేది ఒక సమాచారం అనేది మనకు వినిపిస్తూ ఉంటుంది. అంటే అందరూ కాకపోవచ్చు, ఎక్కడో ఏదో కోణంలో మరి ఆ పరిస్థితులు ఏంటో, ఆ ప్రెజర్స్ ఏంటో, మీ మధ్యలో ఉన్న ప్రెజర్స్ ఏంటో మీకే తెలుసు. కాబట్టి ఇప్పుడు మనకు అంత అవసరం లేదు, అటువంటి ప్రెజర్స్ మీకు ఉండవు. మీ వర్క్ నేచర్లో మీకు ఫ్రీడమ్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఏంటంటే అదే ఫ్రీడమ్ని రైట్ వేలో ఒక డెలివరీస్, ఒక కమిట్మెంట్ ప్రజలకి ఇస్తే గతంలో ఉన్న అపోహలు కావచ్చు ఏదైనా కూడా ఉండకూడదు. ప్రజల్లో ఒక గుడ్ గవర్నెన్స్ అనేది నేను చేయాలనుకుంటున్నాను. నాతో పాటు దాంట్లో మీరు కూడా భాగస్వామ్యం ముందుకు వెళ్దామని చెప్పేసి నా ఆలోచన. రైట్ నో నా ఫస్ట్ మీటింగ్లో మీ అందరితో కూడా డిమాండ్ చేస్తూ ఒకటి, బీ హానెస్ట్ అండ్ డెలివర్ ద వర్క్ హానెస్ట్. అది మిస్ అయింది అనిపిస్తే హానెస్ట్లీ నేను చేయాల్సిన పని నేను చేయాల్సి వస్తుంది. సో యూ అండర్స్టాండ్ వాట్ ఐమ్ టెల్లింగ్. అందుకని చెప్పేసి ఏం కొట్టుకోవట్లేదు, మంచితనంతో ఉన్న పనులు మన పనుల్లో మనం చేయగలిగింది ఏదైనా ఉంటే అంత లేట్ చేయకుండా చేసేది. ఓన్లీ ఎక్స్పెక్టేషన్స్ మన దగ్గరకు వచ్చే ప్రజలకి ఎక్స్పెక్టేషన్ ఒక వర్క్తో వస్తారు. ఇఫ్ యూ కెన్ డెలివర్ దట్ ఇన్ రైట్ వే, ఐ విల్ బి ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ టు వర్క్ విత్ యూ. సో ప్రస్తుతానికి ఏవైతే ఉన్నాయో ఏ డిపార్ట్మెంట్లో అయినా కూడా పెండింగ్ బిల్స్ ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్లీ స్టాప్ చేయండి. వాటిని మాత్రం పూర్తి స్థాయిలో కూడా ఎంకరేజ్ చేయగలరు. పెండింగ్ బిల్స్ ఏవైనా, ఎందుకంటే మళ్ళీ మనం రిపోర్ట్ చూసినప్పుడు డేట్స్ ఐ కెన్ గో త్రూ ద రిపోర్ట్స్. మ్యాక్సిమం నా వర్క్ ఏదైనా కావచ్చు, నా పని ఏదైనా కావచ్చు, మున్సిపాలిటీతో అయితే నేను క్లోజ్లీ అటాచ్ అయి ఉంటాను. వెరీ క్లోజ్ టు యూ. కావాలి ఒక 5 minutes. సో ఏదో మున్సిపాలిటీ ఆఫీస్ అంటే ఎప్పుడో ఆర్మీలకి చూసాం, ఎలక్షన్ చూసాం, మళ్ళీ ఎలక్షన్ తర్వాత అట్లాంటివి ఏముండవు. ఐ బి వెరీ క్లోజ్లీ అసోసియేటెడ్ విత్ మున్సిపాలిటీ. నాకు ఏం పని లేకపోయినా మున్సిపాలిటీకి వచ్చిపోతూ ఉంటాను నేను. కాబట్టి ఐ వాంట్ ఎవ్రీవన్ టు బి అలర్ట్. అలర్ట్ ఇన్ ద సెన్స్ ఏం లేదు, మీరేం స్పెషల్లీ నా కోసం ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. వాట్ యూర్ డూయింగ్, మీ ఫెయిల్ ఇన్ వాట్ యూర్ డూయింగ్. ఏమైనా ఇష్యూస్ ఉంటే నేను రావడం ఎందుకంటే మీకేమైనా ఇష్యూస్ ఉంటే నాకు చెప్తారని. సో ఆ గ్యాప్ ఉండడం వల్ల ఏంటంటే మిస్అండర్స్టాండింగ్స్ కూడా ఉంటుంది. సో ఆ గ్యాప్ లేకపోతే యూఆర్ హ్యాపీ టు వర్క్ అండ్ యూ మేక్ మై జాబ్ వెరీ ఈజీ. కాన్స్టిట్యున్సీలో కూడా బాగుంటుంది. ఎట్లాంటి చూసుకుంటే మనకి కీలకమైన సమస్యలు వచ్చేసి వాటర్ ప్రాబ్లం ఏదైతే ఉందో, వాటర్ చాలా సమస్యగా ఉంది. అసలు ఈ వాటర్ ప్రాబ్లం మనం ఎలా ఎరాడికేట్ చేయొచ్చు, ఒకవేళ టైంకి వర్షాలు రాకపోతే మనకి ఇంకా ఉన్న ఆప్షన్స్ ఏంటి, ఇంకా ఉన్న మెథడాలజీస్ ఏంటి, ఏం చేయొచ్చు, ఏం చేస్తే బాగుంటుంది, మనకి ఏమైనా ఇంకా ఎవరైనా పైన ఎవరైనా మాట్లాడాలా ఏంటి, అట్లాంటివి కూడా మనం తీసుకోవచ్చు. అట్లానే ఏదైతే డ్రైనేజ్ వ్యవస్థ ఉందో ఆ డ్రైనేజ్ వ్యవస్థ సిస్టము అంటే ఇప్పుడు వరకు కూడా ఎక్కడ మనం లాగిపోయినాయి ఏంటి, కొంచెం సిస్టమ్ డెవలప్ చేయడానికి ఏం చేద్దాము. ఏదైతే ట్రాష్ ఉందో అది మాత్రం క్లీన్గా మెయింటైన్ చేయాలి. ఎందుకంటే మినిమం థింగ్స్ ఇది ఒక యాంబియన్స్ అనేది క్లియర్గా ఉండాలి. లోకల్గా ఉంటే ప్రతి వార్డ్స్లో కానీ ఎక్కడైతే డంపింగ్ యార్డ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఎవ్రీడే రెగ్యులర్ క్లీనింగ్ చేసి అవన్నింటినీ కూడా కొంచెం మానిటర్ చేస్తూ ఉంటాను. నేను కూడా ఎందుకంటే నేను కూడా ఇష్యూస్ డ్రైనేజ్ సిస్టమ్ గురించి మాట్లాడుతున్నాము. అలాగే ట్రాష్ కావచ్చు, డంపింగ్ యార్డ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే జస్ట్ ఏం లేదు, మీరు జస్ట్ అసైన్ చేసి మీరు ఒక స్ట్రీట్ ప్రోటోకాల్ ఇస్తే వాళ్ళు చేసుకుంటే వెళ్ళిపోతారు. వీ డోంట్ నీడ్ టు డూ ఎవ్రీథింగ్. జస్ట్ మనం ఒక మానిటర్ చేస్తున్నాము అనే ఒక సిస్టంలోకి వస్తే వాళ్ళంతా కూడా క్లారిటీతో పనిచేసుకుంటూ ఉంటారు. ఈ మస్కిటోస్ బాధ కూడా ఎక్కువ ఉన్నట్టు ఉంది.
మస్కిటోస్ సంబంధించి వాట్ ఎవర్ ద సిస్టమ్స్ వాటికి అంటే ఆ కెమికల్ ఏదైతే వాళ్ళు వేస్తున్నారో అదంతా కూడా ఆన్ టైంకి పెడుతుందా లేదా అని చెప్పేసి ఉన్నదాన్ని క్లీన్ చేసి క్లీన్ ఎన్విరాన్మెంట్ కాపాడుతారు. ఫర్దర్ డెవలప్మెంట్స్ అంటే ఉన్న ఎగ్జిస్టెన్స్ ఎన్విరాన్మెంట్ని ఒక క్లీన్ ఎన్విరాన్మెంట్గా ఇస్తే బాగుంటుంది. వాళ్ళందరూ కూడా ఒక ఫీల్ అవ్వాలి, ఓకే ఎవ్రీథింగ్ ఈజ్ గెటింగ్ క్లీన్, టైంకి క్లీన్ అవుతుంది. వాళ్ళేమో కొంచెం మా ఇంటి దగ్గర చెత్త ఎత్తుకుపోవట్లేదు, అదే మన ఫోన్స్ రాకూడదు మున్సిపాలిటీ. అల్టిమేట్లీ ప్రజలు బాగుండాలనేది నా ఆశయం. వాళ్ళు ఏదైతే కోరుకొని ఒక నమ్మకం నా మీద పెట్టుకున్నారో పూర్తి స్థాయిలో కూడా ఒక బాధ్యత నెరవేర్చుకోవాలనేది నాది. నాకైతే క్లియర్గా చెప్తా ఉన్నాను, ఎక్కడి నుంచి కూడా నాకు ఏ ఎక్స్పెక్టేషన్స్ లేవు. నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే గుడ్ వర్క్, గుడ్ డెలివరెన్స్ అండ్ దేర్ హ్యాపీనెస్ ఈజ్ మై ఎక్స్పెక్టేషన్. నాకు కంప్లీట్లీ రిపీటింగ్ వన్స్ అగైన్, చిలకలూరుపేటలో ఉన్న ప్రజల హ్యాపీనెస్ నా ఎక్స్పెక్టేషన్ తప్పితే నాకు ఇంకేం ఎక్స్పెక్టేషన్ లేదు. ద సేమ్ విత్ యూ ఇట్ హ్యాస్ టు హ్యాపీ. నాకైతే మనసులో ఫస్ట్ నుంచి వీళ్ళు అవతల పార్టీ వాళ్ళు యువతల పార్టీ వాళ్ళు ఇది నా పార్టీ, నా వాళ్ళు బాగుపడాలి అట్లా పర్టికులర్గా ఒక సెక్టర్ కాకుండా పేద ప్రజలు ఎవరైనా సరే వాళ్ళు ఏ పార్టీ వాళ్ళ భావజాలు ఎలా ఉన్నా సరే ప్రతి ఒక్కరు కూడా న్యాయం జరగాలని చెప్పి చెప్తా ఉన్నాను. అంటే దిస్ విల్ రిపీట్స్ విల్ ఎండ్ అనమాట. నేను ఉన్నంత వరకు వాట్ ఎవర్ ద ఇయర్స్ వాట్ ఎవర్ ఇట్ మేబీ అందరికీ బాగు చేయాలనేది. ఎందుకంటే ఇప్పుడు మీ ఫ్రెండ్స్ ఉండొచ్చు కొంతమంది, మీరు అనుకోవచ్చు కొంచెం మనం ఆ పార్టీలో వర్క్ చేసామని, తర్వాత ఈ పార్టీలో కొంచెం వీళ్ళు ఎలా చేస్తారో అదే మొద్దు. మీరందరూ కూడా హ్యాపీగా క్లియర్గా చెప్పొచ్చు, అందరికీ పని చేస్తానంటున్నారు ఆవిడ, అందరికీ మా ఎమ్మెల్యే గారు పని చేయబోతున్నారని చెప్పి మీరు క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఇవ్వచ్చు. అందరికీ కూడా నేను పని చేయబోతా ఉన్నాను. నాకంటూ లిమిటేషన్స్ లేవు, వీళ్ళకి చేయొద్దు, వీళ్ళ పర్టికులర్ టార్గెట్ ఏం లేదు. ఫర్ ఆల్ సెక్టర్స్ ఆఫ్ పీపుల్ ఐఎమ్ గోయింగ్ టు వర్క్ ఫర్ ద గుడ్. యూర్ ఆల్ పీపుల్ ఆఫ్ చిల్లూరుపేట, యూర్ ఆల్ ఫ్రమ్ దిస్ ప్లేస్, లెట్స్ ఆల్ వర్క్ హ్యాపీ. అల్టిమేట్గా మీ అందరూ కూడా నేను చెప్పాలనుకున్న ఒక విషయం ఏంటంటే, నేనున్నాను. నా నుంచి ఏదైనా ఫోన్ వచ్చి లేదా పర్టికులర్ నంబర్ మీకు అసైన్ చేస్తాను, ఇంకొక నంబర్ మీకు అసైన్ చేయబోతాను, నెక్స్ట్ మీటింగ్లో మీకు అసైన్ చేస్తాను ఆ నంబర్ ఒక పర్టికులర్ పర్సన్ ఉంటారు. నేను ఏదైనా చెప్పాలనుకుంటే ఆ నంబర్ ఆ పర్టికులర్ పర్సన్ మీతో ఇంటరాక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఏ కాల్స్తో నాకు సంబంధం లేదు, నా పేరు చెప్పినా నాకు సంబంధం లేదు. ఇట్ క్యాన్ బి ఎనీవన్. నేను ఇచ్చే నంబర్ నేను ఇచ్చే పర్సన్ తప్పితే ఇట్ క్యాన్ బి ఎనీవన్. ఇట్స్ అన్నెసరీ టు మీ, ఇట్స్ అన్నెసరీ టు యూ. ఓకే, సో మీరు ఎవరు కూడా మీ పేరు చెప్పానండి వాళ్ళంట, మీ పక్కింటి వాళ్ళంట, వీళ్ళంట, ఎవరైనా సరే నాకు సంబంధం లేదు. నేను ఇచ్చే నెంబర్ నుంచి ఫోన్ వచ్చి నేను ఇచ్చే నెంబర్ నుంచి మీకు ఏదైనా చెప్తే మీరు రావడానికో, నేను మీ దగ్గర రావడానికో, మిమ్మల్ని ఇంకేదైనా అడుగుతున్నా, నేనేదైనా ఎక్స్ప్రెస్ చేయాలని దట్ విల్ బి ద నంబర్. అండ్ ఐ కెన్ ఆల్సో ఇంకొక నెంబర్ ఏదైనా ఉంటే అది నా పర్సనల్ నెంబర్ ఉంటుంది. సో వన్ అలొకేటెడ్ నెంబర్ పర్టికులర్లీ ఫర్ యూ డిపార్ట్మెంట్ అండ్ వన్ అలొకేటెడ్ నెంబర్ దట్ విల్ బి మై పర్సనల్ నెంబర్. అంతేగాని ఈ 2 నెంబర్స్ తప్పితే ఏ నెంబర్ నుంచి మీరు ఎంటర్టైన్ అవ్వద్దు. ఏ నెంబర్కి నాకు సంబంధం లేదు, ఏ మనిషికి కూడా నాకు సంబంధం లేదు. ఇట్ క్యాన్ బి ఎనీవన్, ఇట్స్ ఓన్లీ రజనీ విడుదల, ఇట్స్ అగైన్ రజనీ విడుదల అంతే. దానికి సంబంధించి బియాండ్ కాల్స్ వచ్చి మీరు ఏమైనా పనులు ప్రాసెస్ చేస్తే ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్ అండ్ ఐ హోప్ యూ ఆల్సో డోంట్ వాంట్ టు బి రెస్పాన్సిబుల్ ఫర్ సచ్ ట్రాష్. మీరు ఎవరు కూడా దానికి బాధ్యత వహించాల్సిన అవసరం లేదు. బాధ్యత వహించాలనుకుంటే మీరు టేకప్ ద థింగ్స్ అండ్ డూ ఇట్. అగైన్ మళ్ళీ నా దగ్గర మీరు ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి డోంట్ రిస్క్ యువర్ సెల్ఫ్, డోంట్ పుట్ మీ ఇన్ రిస్క్, లెట్స్ ఆల్ బి వెరీ ఫేర్. ఓకే, నా నంబర్ నుంచి వచ్చిందంటే అజ్యూమ్ దట్ అఫీషియల్లీ దట్ ఇస్ ద కాల్. ఆ పనులకే మీరు స్పందించండి. ఎవరో నా రికమెండేషన్ వాడుకొని నేను చెప్పానని చెప్పి చాలామంది ఒక కోటరీ తయారైపోతుంది. కాబట్టి నేను ఎంటర్టైన్ చేయను. బహుశా మీరు వాళ్ళ ఎక్స్పోజర్ నా పక్కనే ఉండొచ్చు, ఇంకెక్కడైనా ఉండొచ్చు, కానీ బట్ స్టిల్ మా దగ్గర నుంచి కాల్ వస్తేనే ఇట్స్ ఎ కాల్, ఇట్స్ ఎ ఫైనల్ కాల్. ఓకే, ఎందుకంటే మళ్ళీ చాలామంది బయటకు వెళ్ళాక వీళ్ళు చేస్తున్నారు, వాళ్ళు చేస్తున్నారు, మేము ఎవరికి స్పందించాలి ఏంటి అనే క్వశ్చన్స్ చాలా వస్తాయి. మీరు ఎవరికి స్పందించాల్సిన అవసరం లేదు. నేను చెప్తే స్పందించండి, ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే చెప్తాను. కాబట్టి మీరు కామన్ ప్రజల ఇష్యూస్ మీద స్పందించండి, కానీ నా రిఫరెన్సెస్ ద్వారా వచ్చే ఏ స్పందన కూడా నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. దట్ డజంట్ మేక్ మీ హ్యాపీ. ఓకే, ప్రతి ఆఫీస్లో కూడా మన సీఎం గారి ఫోటో ఉండేటట్టు మనం చూడాలి. సో వీల్ సెండ్ యూ ద ఫోటో. ఒక ప్రొఫెషనల్గా మాకు అఫీషియల్ రిలీజ్ అయిన ఫోటో ఉంది, దాన్ని మీకు షేర్ చేస్తాము. ఆ ఫోటో ప్రతి ఆఫీస్లో కూడా మేక్ ష్యూర్ దట్ ఉండేటట్టు మీరు ప్లాన్ చేయండి. బిల్స్ కంప్లీట్లీ స్టాప్, మీ అందరు కూడా అర్థమైంటుంది. కంప్లీట్లీ బిల్ స్టాప్. ఎవరు కూడా ఏ పెండింగ్ పెట్టుకున్నా, ఏ రిఫరెన్స్లు వాడినా రైట్ నో నథింగ్. దాన్ని ఎట్లా ప్రొసీడ్ చేద్దామనేది. బట్ ఇమీడియట్లీ సీఎం గారి ఫోటో మాత్రం అన్ని ఆఫీసెస్లో ఉండేటట్టు ప్లాన్ చేయండి. సో దాని గురించి మీరు ఏమైనా మాట్లాడుతుంటే మా పర్సన్ ఒకసారి అసోసియేట్ అవుతారు. మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో ఒక అవినీతి లేని ఆంధ్రప్రదేశ్ని తీసుకురావాలని చెప్పేసి ఆయన కష్టపడుతూ ఉన్నారు. ఆయన లక్ష్యం కూడా అదే. ఆయన ధ్యేయం ఏదైతే ఉంటే మాది కూడా అదే ధ్యేయం. కాబట్టి చిల్లూరుపేట కూడా అవినీతి లేకుండా ఉండాలి. సో ఈరోజు మీ అన్నింటిలో మీకున్న మెసేజ్ ఏంటంటే, ఐ వాంట్ నో కరప్షన్ టు బీ దేర్ ఇన్ చిల్లూరుపేట. నో కరప్షన్. నో కరప్షన్ ఈజ్ అ మెసేజ్. ఎవ్రీథింగ్ సిస్టమ్ ఫాలో అవ్వాలి. చాలామంది సిస్టమ్స్ అంటారు, అట్లానే అంటారు అన్నారు. నేను మాత్రం అలా కాదు, సిస్టమ్తోనే నేను ఉంటాను.
కాబట్టి సిస్టంలో ఉన్న వాళ్ళతోనే ఉంటారు. లెట్స్ ఆల్ మేక్ దిస్ వర్క్ వెల్ అండ్ లెట్స్ ఆల్ బీ హ్యాపీ. జూన్ 5న ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకొని పట్టణంలోని ఎస్సీ బాలుర వసతి గృహంలో స్వామి వివేకానంద వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో విడుదల రజని పాల్గొన్నారు. హాస్టల్ ప్రాంగణంలో మొక్కలు నాటి ప్రకృతి పరిరక్షణకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని కోరారు. ఈరోజు వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా ముఖ్యంగా మన చిలకలూరుపేటలో మనమంతా కూడా పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటడం జరుగుతూ ఉంది. అట్లానే ఈరోజు రాష్ట్రం అంతా కూడా ప్రతి ఒక్కరు కూడా దీని గురించి ఏదో గవర్నమెంట్ ఆఫీసులోనో గవర్నమెంట్ ఆఫీసర్సో లేకపోతే ఇంకెవరో అధికారులే కాదు, ప్రతి ఒక్క సామాన్యుడు కూడా ఒక మొక్కను నాటి మరి దానివల్ల వచ్చే లబ్ధేందో మీ అందరికీ కూడా తెలుసు. కాబట్టి దానివల్ల మన పర్యావరణంలో మనకి జరిగే ఏదైతే పొల్యూషన్ ఉంటుందో దాని నుంచి కాపాడాలంటే మనకు ఒక గ్రీనరీ కావాలి. ఆ గ్రీనరీ వల్లే మనం దాని నుంచి వచ్చే సమ్ గుడ్ రిలీజ్ ఎఫెక్ట్స్ కావచ్చు, ఆ బ్రీత్ కావచ్చు, దానివల్ల మనం కొన్ని కంట్రోల్ చేసే అవకాశాలు ఉంటాయి. అట్లా చూసుకుంటే ఈరోజు హౌస్ వైఫ్స్ అందరు కూడా ఒక మెసేజ్ అండి, ఇంట్లో మనకి ఏదైతే వేస్టేజ్ ఉంటుందో ఆ వేస్టేజ్ అంతా కూడా ప్రతి ఒక్కరు కూడా మనకి డస్ట్బిన్స్ ఉన్నాయి, ఆ వేస్టేజ్ అంతా కూడా ప్రాపర్గా డస్ట్బిన్స్ ద్వారా వాళ్ళు యూజ్ చేసి దాన్ని మున్సిపాలిటీకి ఇస్తే వాళ్ళందరూ కూడా దాన్ని డికంపోజ్ చేసి రీయూజ్ చేస్తారు. ఆ రీయూజ్ వల్ల మన పర్యావరణాన్ని కాపాడడానికి అలాగే మనకి ఎంతో యూటిలిటీ ఉంటుందని చెప్తా ఉన్నాము. చాలాసార్లు కూడా చాలామంది చదివే ఉంటారు, చాలామంది వినే ఉంటారు, బట్ స్టిల్ దాన్ని ప్రాక్టీస్లో పెట్టడానికి వచ్చేసరికి మనకు చాలా కష్టాలు ఉంటాయి. కాబట్టి ఈరోజు వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే కాబట్టి ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరు అట్లీస్ట్ కొంతమంది కూడా దాన్ని ఒక రిజల్యూషన్గా తీసుకొని ఇంట్లో ఉండే ఏదైతే ఉంటుందో వేస్టేజ్ ప్రాపర్గా దాన్ని అవుట్ చేయడము. అండ్ అట్లాగే ప్లాస్టిక్ అనేది చాలా వాడడం తక్కువ చేయాలి, ఎందుకంటే మనకి దానివల్ల వచ్చే ఇఫెక్ట్స్ కానీ దానివల్ల నష్టాలు కానీ చాలా ఉంటాయి. సో కాబట్టి అందరూ కూడా ప్లాస్టిక్ యూజేజ్ అనేది కంప్లీట్లీ డ్రాప్ డౌన్ చేయాలి. ఏదైతే ఉందో డస్ట్బిన్స్ ద్వారా వీడంతా కూడా అవుటేజ్ చేయాలని కోరుకుంటా ఉన్నాము. అట్లా చూసుకుంటే ఈ రోజు నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక రిజల్యూషన్గా అనుకొని మా వంతు మేము ఇది చేస్తాము, అందరి గురించి మాకు తెలియదు అనుకున్నా పర్లేదు, కాబట్టి మీ వంతు మీరు ప్రతి ఒక్కరు కూడా ఒక సామాన్యుల్లో చేయాలని కోరుతా ఉన్నాము. జూన్ 10న పార్టీ కార్యాలయంలో తొలిసారిగా పార్టీ నాయకులు కార్యకర్తలతో సమావేశమయ్యారు. తాను నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటానని, ఎవరూ అధైర్యపడొద్దని భరోసానిచ్చారు. గుంటూరుకు మకాం మారిస్తే ఇక ప్రజలకు తాను అందుబాటులో ఉండనని జరుగుతున్న ప్రచారంలో ఎంత మాత్రం వాస్తవం లేదని, కేవలం పిల్లల చదువుల కోసమే గుంటూరుకు నివాసాన్ని మార్చానని చెప్పారు. దీంతో పార్టీ శ్రేణుల్లో మనోధైర్యం ఏర్పడింది. మీకు నేను పొద్దున్నే ఆఫీస్లో 10 నుంచి నేను ఆఫీస్లో ఉంటాను, ఏదైనా ఆఫీస్ దగ్గరే మాట్లాడుతూ ఉంటాను, మళ్ళీ సాయంత్రం కూడా ఆఫీస్ అవర్స్లోనే ఉంటుంది. కాబట్టి వచ్చే ముందు ఒకసారి ఫోన్ చేసి వస్తే మీకు చాలా క్లారిటీగా ఉంటుంది. సాయంత్రం ఈజీగా 6 నుంచి 7, 8 కానీ ఏదైనా అందులో మధ్యలో ఏమైనా వెళ్ళాల్సి వస్తే తప్పితే మ్యాక్సిమం ఆఫీస్ అవర్స్ రోజు అవే ఉంటాయి. స్టాండర్డ్గా ఎక్కడికి వెళ్ళినా ఈ అవర్స్ ఉంటాయి, నా దగ్గర కూడా అవే అవర్స్ ఉన్నాయి. మీ అందరికీ వార్డు నుంచి మీరు ఒకవేళ పర్టికులర్గా లేడీస్ కనుక ఏమైనా తీసుకురావాలనుకున్నప్పుడు మాత్రం మీరు తప్పనిసరిగా ఫోన్ చేసి రండి. ఎందుకంటే మీరు ఎట్లయినా రావచ్చు, ఆడవాళ్ళు చాలా సమకూర్చుకొని చేసుకొని రావాలి, పనులు వదులుకొని అవన్నీ ఉంటాయి కాబట్టి కాల్ చేసి రండి. లేకపోతే మాత్రం మీరు ఎట్లయినా రావచ్చు, ఇబ్బంది ఏం లేదు. వార్డు సమస్యలకు సంబంధించి ఏమున్నా కూడా వార్డులో కౌన్సిలర్సే ఉండొచ్చు, ఇక్కడ ఎవరైనా ఉండొచ్చు, వార్డులో బాధ్యతలు తీసుకున్న నాయకులే కావచ్చు, ఎవరైనా కావచ్చు. మీకు ఓకే అయితే మామూలు కార్యకర్తలకైనా ప్రతి ఒక్కరు కూడా మీకు ఓకే అయితే మీ కౌన్సిలర్ మీ నాయకుడి ద్వారా వస్తారు. మీకు ఓకే కాదనుకుంటే మీరు నా దగ్గరికి డైరెక్ట్ కూడా రావచ్చు, ఇబ్బంది ఏం లేదు. సో మీ ఇష్టం, అది మీ కంఫర్ట్. వాళ్ళు ఎందుకన్నా మీతో మాట్లాడలేకపోయినా వాళ్ళు కూడా ఫుల్ ఫ్లెడ్జ్గా నా దగ్గరికి రావచ్చు, అవకాశం నా దగ్గర ఉంది. ఏదైనా సమస్యల మీద ఇంకో దాని మీద ఏదైనా దాని మీద మనము మాట్లాడుకోవడం వల్ల మనకి ప్రయోజనంగా ఉంటుంది. సో నేనేం పెట్టుకున్నా అంటే గోలు, నేను పొద్దుకుని కూర్చొని మీతో కబుర్లు చెప్పే కంటే మీకు ఏం రాదు నాకు ఏం రాదు అన్నట్టు కాకుండా నా వల్ల మీకు ఏమైనా పనే ప్రయోజనం ఉంటేనే మనం ఉంటే బాగుండని నేను ఆలోచిస్తున్నాను. కాబట్టి ఆ ఆలోచన మీదుగా తిరుగుతాను. కాబట్టి ఎక్కువసేపు మీతో ఉట్టిగా నేను కూర్చొని రాగానే ఒక గంట కూర్చోబెట్టి మీతో మాట్లాడి నా టైము మీ టైము ఇద్దరు కూడా వేస్ట్ చేయను. నా దగ్గర ఆ సిస్టమ్ మాత్రం కొంచెం చాలా తక్కువగా ఉంటుందని చెప్తా ఉన్నాను. ఎందుకంటే స్టార్టింగే మీకు అర్థమైపోతే బెటర్. నేను ఇలా గంట కూర్చొని మీకు సోది చెప్పేకంటే ఓ నలుగురికి మన వాళ్ళ పింఛన్ రాయిస్తే ఎంత బాగుంటుంది. సో నా ఆలోచన అలా ఉంటుంది. కాబట్టి ఏంటంటే సోది ఎంటర్టైన్మెంట్ నా దగ్గర ఉండదు. మీకు అర్థమవుతుంది కదా, పనికి వచ్చే పనే నేను ఎంకరేజ్ చేస్తాను, టైం కూడా దాని మీద ఇన్వెస్ట్ చేయాలనుకుంటాను. కాబట్టి ఉండట్లేదు
ఉంది లేదు అనేది మాత్రం మీ మైండ్లోకి రాకూడదు. జూన్ 12న అసెంబ్లీలో ఎమ్మెల్యేగా విడుదల రజని ప్రమాణ స్వీకారం చేశారు. అదే రోజు సాయంత్రం బోయపాలెం వద్ద శ్రీ పార్వతి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసిన విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్నారు. బోయపాలెం నుంచి చిలకలూరిపేట పట్టణం వరకు వేలాది మంది కార్యకర్తల కోలాహలం నడుమ ఆమె విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్నారు. జూన్ 14న చిలకలూరిపేట మండలంలోని బొప్పుడి గ్రామంలో నిర్వహించిన రాజన్నబడి కార్యక్రమంలో ఎమ్మెల్యే విడుదల రజని పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు ఎమ్మెల్యే విడుదల రజనీకి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రజనీ మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి విద్యాభివృద్ధికి ఎనలేని కృషి చేస్తున్నారని, రానున్న జనవరి నుంచి అమ్మఒడి పథకం కింద ప్రతి తల్లి బ్యాంకు ఖాతాల్లో 15,000 రూపాయలు జమ చేస్తారని వెల్లడించారు. మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, మన సీఎం రేపు మన పిల్లలంతా కూడా ఉన్నత స్థానం నుంచి ఉన్నత స్థానంలో ఉండాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే విద్య ఉంటేనే ఏదైనా సాధ్యం. ప్రతి ఒక్కరూ విద్యావంతులుగా ఉండాలని చెప్పేసి వారు తీసుకున్న ఈ నిర్ణయమే ఈ రోజు మనం చేస్తున్న అక్షరాభ్యాసం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పిల్లలందరినీ కూడా చదువు ప్రోత్సహించాలి. ఎందుకంటే మన ఎవరైతే ఉన్నారో ఏవో పనులు చేసుకుని మనం ఉంటున్నాం, మా పిల్లలు అలా ఉండొద్దు. కాబట్టి మనమంతా కూడా వాళ్ళని మనమున్న స్థాయి కన్నా ఉన్నత స్థాయిలో చూసుకోవాలనుకుంటున్న వాళ్ళం. కాబట్టి ప్రతి ఒక్కరూ వాళ్ళ విద్యాభ్యాసానికి ప్రోత్సహించాలి. అలాగే రానున్న కాలంలో మీకు మీ పిల్లలకు కానీ అటువంటి ఇబ్బందులు కానీ ఏమైనా ఉన్నా మనకంతా కూడా అమ్మఒడి అనే పథకం మొదలవుతుంది. కాబట్టి మీ అందరూ కూడా ప్రతి ఒక్కరు ఇబ్బంది లేకుండా, భారం లేకుండా మీరు పిల్లల్ని బడికి పంపిస్తుంటేనే అమ్మఒడి పథకం ద్వారా మీకు 15,000 వస్తున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పిల్లల్ని పంపించాలి, బడికి చదివించాలి. ఇంకా కూడా మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే మీ రజనం ఎప్పుడు ఉంటుంది, మీరు ఎప్పుడైనా వచ్చి కలవచ్చు. పిల్లల విద్య కోసం ఎక్కడ దాకైనా కృషి చేద్దామని చెప్పి కాబట్టి ఈ రోజు నుంచి మీ పిల్లల బంగారు బాటకి మీరు ఒక అడుగు మెట్టు మొదలు పెట్టినట్టుగా ప్రతి ఒక్క తల్లిదండ్రులకు చెప్తూ మరి నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ఉప్పరపాలెం గ్రామంలో టీడీపీ నాయకులు దాడి చేయడంతో పలువురు వైసీపీ నాయకులు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఎమ్మెల్యే విడుదల రజని పరామర్శించారు. దాడులు చేస్తే సహించబోమని టీడీపీ నాయకులను ఘాటుగా హెచ్చరించారు. అదే రోజు మున్సిపల్ కార్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించారు. సిబ్బంది లేక కార్యాలయం వెలవెలబోతూ ఉండడాన్ని గమనించారు. లైట్లు వెలుగుతున్నా, ఫ్యాన్లు తిరుగుతున్నా ఎవరూ ఆఫ్ చేయకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో అలసత్వం వహించే అధికారులు సిబ్బందిపై వేటు తప్పదని హెచ్చరించారు. మండలంలోని మురికిపూడి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో రాజన్న బడి బాట కింద విద్యా సామాగ్రి పంపిణీ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అదే రోజు పట్టణంలోని 12వ వార్డులో నిర్వహించిన బోర్వెల్ శంకుస్థాపన మహోత్సవంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే హోదాలో తొలి అభివృద్ధి కార్యక్రమానికి శంకుస్థాపన 12వ వార్డులోనే జరగడం విశేషం. జూన్ 18న మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన అత్యవసర సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే విడుదల రజని పాల్గొన్నారు. తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉందన్న ప్రజల ఫిర్యాదు నేపథ్యంలో ఆమె ఈ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయించారు. మున్సిపల్ అధికారులు సిబ్బందికి స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చారు. తాగునీటి సమస్యలు వచ్చిన 24 గంటల్లోగా పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం స్లమ్ సమాఖ్య సభ్యులు ఎమ్మెల్యే విడుదల రజనీని ఘనంగా సత్కరించారు. స్లమ్ సమాఖ్య రిసోర్స్ పర్సనల్ లే వేతనాలను జగన్ సీఎం అయిన 17 రోజుల్లోనే 10,000 రూపాయలు పెంచడంతో జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి ఎమ్మెల్యే రజనీని సన్మానించారు. ఈరోజు నాకు తెలిసి ఇంత చాలా తక్కువ కాలంలో కలెక్టర్ గనుండరు. నాకు తెలిసి మీ అందరూ కూడా మీ వేతనాలు పెరగాలి కానీ దాదాపు ఒక 5-6 వేల మధ్య అనేది ఊహించుకున్నారనేది నేను చాలా చోట్ల కూడా వినున్నాను. రాష్ట్రం అంతా కూడా ఒక 5,000 అవుతుందో 6,000 అవుతుందో సరిపోతుంది అన్నట్టుగా ఉన్నారు. కానీ ఊహించని విధంగా ఎంత వస్తుంది, ఇప్పుడు 10,000 చేశారు. అంటే అక్క చెల్లెమ్మల పట్ల మన సీఎం గారికి, మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత ఆలోచన వచ్చి రాగానే ఉందనేది ఈరోజు మీరే కాదు ప్రతి ఒక్క మహిళ కూడా ఈరోజు గుర్తించి చాలా సంతోషపడతా ఉంది. ఎందుకంటే మీకు వాస్తవంగా చెప్పాలంటే ఎన్నికల ముందు ఎవరు ఎట్లా పనిచేసినా కూడా ఆయన ఏది కూడా ఆలోచించకుండా మీ సంక్షేమం గురించి మీకోసం ఆలోచించి ఆయన మొట్టమొదటిగానే వచ్చి రాగానే చేసిన పని. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా
ఎప్పుడు కూడా ఆయన చేసిన గొప్ప పనికి మీ అందరూ కూడా కట్టుబడి ఆయన పట్ల విశ్వసనీయత ఆయన ఏదైతే మన పట్ల ప్రదర్శించారో అలాగే మనగా ఉండి అదే విధేయతో మనం అంతా కూడా ఆయనకు మనం తిరిగిచ్చే రిటర్న్ బహుమానం ఏదైనా ఉందంటే అది మీ పనులన్నీ కూడా మీరు సక్రమంగా చేసి ఎవరి పట్ల కూడా ప్రతిపక్షం లేకుండా అందరికి కూడా చాలా చక్కగా మీ పరిధిలో ఉన్న పనులు చాలా మంచిగా చేసి మీరు ముందుకు వెళ్ళాలని కోరుకుంటా ఉన్నాను. ఒక ప్రణాళిక చేసి దాని ద్వారా చిలుకలూరుపేట ప్రజలందరికీ అలాగే అన్ని వార్డులలో కూడా ఏదైతే ఇబ్బంది నీటి కొరత ఎదుర్కొంటున్నారో దాన్ని ఖచ్చితంగా తక్షణమే ఒక 24 గంటల్లో పూర్తి స్థాయిలో కూడా ప్రజలందరూ దీని నుంచి విముక్తి అయిపోయి వాళ్ళందరూ కూడా నీళ్ళు వచ్చే విధంగా ఈరోజు సమావేశం వేసుకొని దాని తగ్గట్టుగా అధికారులతో చర్చించడం జరిగింది. దాని తగ్గట్టుగానే మీరు ఏ వార్డులో అయినా కూడా ఎక్కడైనా నీళ్ళ సమస్య వచ్చి వాళ్ళు ఫోన్ చేయడానికి ఒక కంట్రోల్ నెంబర్ కూడా అలొకేట్ చేశాము. నంబర్ వచ్చేసి 9849906588. ఇది కంట్రోల్ రూమ్ నంబర్. ప్రతి ఒక్కరు కూడా నీళ్లు రాకపోతే ఈ నెంబర్కి కాల్ చేసి వాళ్ళు ఇన్ఫామ్ చేస్తారు. ఒకవేళ కనుక మీకు సరైన రెస్పాన్స్ ఏదైనా లేకపోతే మీరందరూ కూడా మమ్మల్ని రీచ్ అవ్వచ్చు. అలానే చూసుకుంటే ఒక చాట్ తయారు చేస్తూ ఉన్నాము. ప్రతి వార్డులకి ఎన్ని ట్రిప్పులు వస్తాయి, ట్యాంకర్లు ఎన్ని ట్రిప్పులు వస్తాయి, ఎట్లా అనేది దాని తగ్గట్టుగా అక్కడున్న నాయకులు కావచ్చు, అక్కడున్న పెద్దలు ఎవరైనా కూడా వాళ్ళు కూడా సహకరించవలసిందిగా కోరుతా ఉన్నాము. ఎందుకంటే నీళ్ళు వచ్చినప్పుడు ఆ సరఫరా విషయంలో అక్కడికి వచ్చే ఇబ్బందులు కానీ ఏమైనా ఉంటే అక్కడ పెద్దలు కూడా కొంచెం చేయుతగా ఉండి ఆ డిస్ట్రిబ్యూషన్ని కొంచెం జాగ్రత్తగా చేయమని అధికారులు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని తగ్గట్టుగానే 24 గంటల్లో కూడా ప్రతి ఒక్కరికి మంచినీళ్ళు, తాగునీరు అలాగే బోర్నీళ్ళు ఏదైతే ఉందో అన్నీ కూడా పూర్తి స్థాయిలో కూడా పరిష్కరించడానికి మేము ప్రయత్నిస్తూ ఉన్నాం. జూన్ 20న మున్సిపల్ అధికారులతో ఎమ్మెల్యే విడుదల రజని సమావేశమయ్యారు. 140 కోట్ల రూపాయల తాగునీటి ప్రాజెక్టు టీడీపీ హయాంలో ఎందుకు నిలిచిపోయిందో అన్న అంశంపై ఈ సమావేశం నిర్వహించారు. అమృత్ పథకం నిధులు దారి మళ్లింపుపై ఆరా తీశారు. చిలకలూరుపేట నియోజకవర్గంలో తాగునీటి సమస్య లేకుండా చేసే యజ్ఞంలో అధికారులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ వినియోగంపై జరిగే అనర్థాల గురించి ప్రజలకు విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. అలాగే చూసుకుంటే మోస్ట్లీ బార్ అండ్ రెస్టారెంట్స్ ఏదైతే మీరు చెప్పారో బార్ అండ్ రెస్టారెంట్స్ ప్లేస్ ఒకటి, ఇంకా హోటల్స్ అండ్ షాప్స్ ఏవైతే ఉన్నాయో నాకు తెలిసి మీరు గతంలో కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నారు అనుకుంటున్నాను. దాన్ని ఇంకొంచెం పెంచి వీక్లీ 1 ప్రోగ్రామ్ లాగా, నెలకు ఒక ప్రోగ్రామ్ కాకుండా వీక్లీ 1 ప్రోగ్రామ్ లాగా మోస్ట్లీ మార్కెట్స్ ఉన్న ఏరియాస్, హోటల్స్ ఉన్న ఏరియాస్కి పర్టికులర్గా వెళ్ళడం ద్వారా అట్లీస్ట్ మొత్తం చేయకపోయినా కొంచెం కంట్రోల్ అనేది వస్తుంది. కాబట్టి మనం దానికి పూర్తి స్థాయి 100% మనం ఎఫెక్ట్స్ పడితే దాన్ని కంట్రోల్ తెచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే మనకి ఏదైతే వేస్టేజ్ ఎక్కువ వస్తుందో దాన్ని మనం ప్లాస్టిక్ కంట్రోల్ చేయొచ్చు, మన ఎన్విరాన్మెంట్ మనం కాపాడచ్చు. సో మీరు తీసుకునే స్టెప్స్ బట్టి చిలకలూరుపేటలో ప్లాస్టిక్ ఎంత యూజ్ అవ్వాలి, ఏం చేస్తున్నారు అనేది అవేర్నెస్ వాళ్ళు రావాలి. పూర్తి స్థాయిలో కూడా దీన్ని కూడా ఒకటి డిజైన్ చేసేసి ఎక్కడైతే ప్లాస్టిక్ ఎక్కువ వాడుతున్నారో ఆ షాప్స్కే పెనాల్టీస్ వేద్దాం అవసరమైతే వేసి వాళ్ళకంటే ఒక క్రమశిక్షణ విధానం తీసుకోవాలి. ఎందుకంటే దానికి ఒక పెనాల్టీ వేస్తే కానీ వాళ్ళ అనేది కంట్రోల్ ఉండదు. సో మనకి జనాలు కూడా ఏంటంటే వాళ్ళు ఇస్తున్నారు మేము వాడుతున్నాం అనేది ఉంటుంది. కాబట్టి జనాల్లో మనం కంట్రోల్ చేయాలి. ఎక్కడైతే వెళ్తుందో, ఎక్కడి నుంచి వెళ్తుందో అక్కడ కంట్రోల్ చేస్తే కానీ ఇది ఒక సెటరేట్ కాదు. కాబట్టి వీక్లీ 1 ప్రోగ్రామ్ అనేది మీరు డిజైన్ చేయాల్సి వస్తుంది. ఇక్కడో అక్కడ అపార్ట్మెంట్స్ పెడతారో, హోటల్స్ పెడతారో, బజార్లో పెట్టి ఏదైనా సరే 2 3 పెట్టండి, ఏదో ఒక అవేర్నెస్ అనేది వస్తుంది. వీ కంప్లీట్లీ సపోర్టివ్ ఆన్ దట్ అండ్ వీ కెన్ వర్క్ ఆన్ దట్. ఇంకా రెయిన్ వాటర్ ఎప్పుడైతే వస్తుంది, రెయిన్ వాటర్ బాగా వస్తుంది మనకి, దాన్ని ప్రాపర్ వేలో హార్వెస్ట్ చేస్తే బెటర్ అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా ప్లేస్లో ఒక వర్షం వచ్చిందంటే నేను వార్డ్స్లోకి వెళ్తే వర్షం వస్తే నీళ్ళంతా కూడా జామ్ అయిపోయి రోడ్ల మీదకి వచ్చేస్తూ ఉంటుంది, స్మెల్స్ వస్తూ ఉంటాయి, క్లీన్గా ఉండదు, ఎన్వైరన్మెంట్ అంతా కూడా క్లీన్గా ఉండదు. కొన్ని ప్లేసెస్ అలా ఉన్నాయి. అవన్నీ కూడా తొందరగా ఐడెంటిఫై చేసి ఎక్కడైతే అలా బ్లాకేజెస్ ఉన్నాయి అవన్నీ కూడా లొకేషన్ అంటే ఐడెంటిఫై చేయడం కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ దానికి ఏమైనా స్టెప్స్ తీసుకున్నాను. సో రెయిన్ వాటర్ హార్వెస్ట్, వచ్చిన వాటర్ని వేస్టేజ్ కాకుండా దాన్ని ఎలా ప్రాపర్ ఛానల్స్ ద్వారా డైవర్ట్ చేద్దాం అనే దాని మీద కూడా దృష్టి పెట్టండి. అదొకటి చేస్తే సరిపోతుంది. ఇంకా అవుట్ సోర్సింగ్ వాళ్ళది ఏదో ఉన్నట్టుంది కదా, దాన్ని ఆఫ్టర్ మీటింగ్ మనం అవన్నీ కూడా ఏమైనా ఉంటే మాట్లాడుకోవచ్చు. అండ్ మీరంతా కూడా 1 వీక్లో వార్డ్స్ ఎలా సెగ్రిగేట్ చేసుకుంటారు, మీ విజిట్ కూడా ఉండాలి. వాళ్ళ విజిట్ మీద మీ విజిట్ ఉండాలి. దీని మీద వార్డ్స్లో మా వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ అబ్జర్వేషన్ కూడా ఉంటుంది. కాబట్టి సిస్టమ్ అంతా పర్ఫెక్ట్గా వెళ్తూ ఉంటుంది. అట్లాగే ఒక సందర్భంలో నేను చూశాను, క్లీనింగ్ చేసే వాళ్ళు వస్తారు, రోజు క్లీన్ చేస్తూ ఉంటారు. అడుగుపోయామంటారంటే ఇది ఎందుకంటే మాకు ఇవి ఇవ్వట్లేదు,
మాకు వేయలేదు అని చెప్తారు. ఒకసారి ఆ చీపుర్లు కూడా సరిగా తీసుకురాలని పరిస్థితి ఉంది. కాబట్టి ఈ ఎక్విప్మెంట్ సంబంధించి కూడా నాకు తెలిసి 100% ప్రొవైడ్ చేస్తారు. బట్ లేని పక్షాన వాళ్ళు ఇమీడియట్గా అరేంజ్ చేసుకోవడం అట్లాంటి వాళ్ళు కూడా కొంచెం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే బాగుంటుందని చెప్పేసి. జూన్ 21న 5వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని పట్టణంలోని శ్రీ సాదినేని చౌదరయ్య పాఠశాల, స్థానిక ఆర్యవైశ్య కళ్యాణ మండపం, గణపవరంలోని శ్రీ చుండి రంగనాయకుల కళాశాలలో వేర్వేరుగా నిర్వహించిన యోగా డే కార్యక్రమాల్లో ఎమ్మెల్యే విడుదల రజని ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. యోగా ప్రాముఖ్యత, యోగా ప్రాశస్త్యం గురించి వివరించారు. నమస్కారాలు. ఈరోజు కాబట్టి మీ ఏజ్ పిల్లలకి నిజంగా ఒక 2 రోజులు మీరు ఎన్సీసీకి రాకపోతే 3వ రోజు సార్కి ఏం చెప్పాలని చెప్పేసి కూడా మీకు ఒక స్ట్రెస్ ఉంటుంది. సో కాబట్టి చిన్నవి కూడా పెరిగి ఈరోజు లైఫ్ స్టైల్లో ఏ ఏజ్కి తగ్గ ఇబ్బందులు వాళ్ళకు ఉంటా ఉన్నాయి. కాబట్టి అదంతా కూడా ఒక స్ట్రెస్ లాగా అనుకోవచ్చు. ఇలాంటివన్నిటిని అలాగే అదే కాకుండా మన లైఫ్లో మన ఎయిమ్స్ ఉంటాయి, గోల్స్ ఉంటాయి, ఎన్నో అచీవ్ చేయడానికి కూడా మనకు ఒక ఆలోచన ఉంటుంది. కాబట్టి ఏ రకంగా చూసుకున్నా ఇవన్నిటి నుంచి ఒక మెంటల్ ఇంబ్యాలెన్స్ కావాలి. కాబట్టి ఒక యోగా లేదా ఒక ఫిజికల్ యాక్టివిటీ ఏదో ఒకటి కూడా ఉండాలని చెప్తా ఉంటారు. కాబట్టి ఇలాంటి ఒక యాక్టివిటీస్లో యోగా అనేది మన భారతదేశంలోనే మొదలైంది. కాబట్టి ఈరోజు చూస్తుంటే అంతర్జాతీయ దేశాల్లో కూడా దీన్ని ఎంతో మంది కూడా ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారంటే నాట్ ఓన్లీ ఒక ఫిజికల్ యాక్టివిటీగా కాదు, ఒక ఎన్ని ఆరోగ్య పరిస్థితులు, ఎన్ని డిసీజెస్ వచ్చినా, ఎన్ని మెడిసిన్స్ వేసుకున్నా న్యాచురల్గా హీల్ అయ్యే మెడిసిన్స్ ఏమి ఉన్నాయంటే ఈరోజు యోగా అని కూడా మనం అంతా కూడా గర్వంగా చెప్పుకోవచ్చు. యోగా చేయడం ద్వారా రకరకాల బెనిఫిట్స్ ఉన్నాయి. ఒక బీపీ కావచ్చు, మీ ఇంట్లో చూస్తూ ఉంటారు, అమ్మమ్మ నాయనమ్మ వాళ్ళందరూ ఉంటారు, బీపీఓ షుగర్ ఏదో ఒక టాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటారు. ఎంతమంది వేసుకోవట్లేదు ఇంట్లో, ఎంతమంది చూడట్లేదు. మోస్ట్ కామన్ ప్రాబ్లం ఈ రోజు ఉంటుందండి, ఒక 40 years దాటినది వస్తాం. కాబట్టి ఇలాంటి చిన్న ప్రాబ్లమ్స్ నుంచి ప్రతి ఒక్క పెద్ద ప్రాబ్లమ్స్, ప్రతి ఒక్క పెద్ద డిజీజ్ వరకు కూడా ఒక కంట్రోల్ చేయాలంటే యోగా లాంటివి ఉపయోగపడుతున్నాయంటే ఆశ్చర్యం కాదు. ఏమి చేయాల్సిన అవసరం లేదు. ఇందాక కూడా ఒక సందర్భంలో చెప్పాను, దెబ్బ తగిలినోడికే నొప్పి తెలుస్తుంది, ఎందుకంటే దెబ్బ తగిలింది కాబట్టి ఆ పెయిన్ తెలుస్తుంది. అలాగా యోగా చేసినోడికే వాడి బెనిఫిట్స్ ఏం తెలుస్తాయి అనేది కూడా చెప్పడం జరుగుతూ ఉంది. అది చేస్తేనే దాని బెనిఫిట్స్ ఏంటి, ఉపయోగాలు ఏంటి అనేది 1 person కెన్ ఇండివిజువల్లీ ఎక్స్పీరియన్స్ అండ్ నో ద బెనిఫిట్స్. దానివల్ల అలాంటి వాళ్ళంతా కూడా ఈరోజు సమాజంలో వాళ్ళంతా కూడా అవేర్నెస్ తెస్తూ చేయడం వల్ల బెనిఫిట్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. నాట్ ఓన్లీ దిస్, మన బాడీలోని స్ట్రెంగ్త్ని, అంటే ఇప్పుడు ఒక రన్నింగ్ రేస్ కాంపిటీషన్ పెడితే మనము అందరూ రన్నింగ్ చేస్తూ ఉంటాము, ఒకడో ఎవరో వచ్చేసి ఒక ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ కొట్టేసుకుంటాడు. జస్ట్ లైక్ నా జస్ట్ ముందే వెళ్ళాడు, ఫస్ట్ వచ్చేసి నేను రాలేకపోయాను, మనం ఇంట్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాను. వాట్ ఈస్ ద స్ట్రెంగ్త్? సేమ్ తిండి తింటాము, సేమ్ టైంకి లేస్తాము, సేమ్ బట్టలు వేసుకుంటాం, సేమ్ క్లాస్ చదువుతున్నాం, అంతేనా? డిఫరెన్స్ ఏంటి? ఇట్స్ అన్ ఇంటర్నల్ స్ట్రెంగ్త్. ఆ స్ట్రెంగ్త్ లాంటివి బిల్డప్ చేసుకోవాలన్నా, ఒకవేళ లైఫ్లో ఏదైనా సాధించకపోయినా ఒక మెంటల్ బ్యాలెన్స్, ఫెయిల్ అయితే ఎవరో వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటూ ఉంటారు, అటెంప్ట్ అనేది చేస్తారు, అలాంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఫెయిల్ అవ్వడం అనేది అదే తప్పు కాదు కదా, దానికి ఒక మెంటల్ ఇంబ్యాలెన్స్ ఉండాలి. నేనేం చేస్తానో ఇంకోటి చేస్తాను అన్నట్టుగా, అంటే ఒక ఇంబ్యాలెన్స్ ఉండాలి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు స్టూడెంట్స్ కాబట్టి, లైఫ్లో ఒక ఇంబ్యాలెన్స్ని బ్యాలెన్స్ చేయాలి అంటే మెంటల్గా మీకంటూ ఒక బ్యాలెన్స్ ఉండాలి. ఈ అన్నిటి గురించి కూడా ఈ అన్ని యాక్టివిటీస్, కరిక్యులర్ యాక్టివిటీస్ అంటారు. ఈరోజు మీ ఎన్సీసీ కూడా మీ అకాడమిక్స్తో పాటు ఇది కూడా ఒక యాక్టివిటీ. కాబట్టి ఏంటంటే ఈ అన్ని యాక్టివిటీస్ వల్ల మనకి ఒక టీమ్ స్పిరిట్ ఉంటుంది, మనలో కూడా ఒక స్పిరిట్ ఉంటుంది, మనలో కూడా ఒక బ్యాలెన్స్ మెంటాలిటీ అనేది ఉంటుంది. కాబట్టి ఈ అన్నింటినీ కూడా మీరు ఎంకరేజ్ చేయాలి. మీలాంటి వాళ్ళు ఇంకో నలుగురికి చెప్తా ఉండాలి. ఎందుకు చేయాలో మీరే చెప్తా ఉంటారు. కాబట్టి మీకు కూడా తెలియాలి కాబట్టి చెప్తా ఉన్నాను. అలాగే హార్ట్ డిసీజెస్ కూడా చాలా మందికి వస్తూ ఉన్నాయి, చిన్న ఏజెస్ పెద్ద ఏజెస్ అందరికి వస్తూ ఉన్నాయి. కాబట్టి హార్ట్ బీట్ని మోడరేట్గా ఒక కామ్నెస్కి తీసుకొస్తూ ఉంటుంది. మిగతా ఎక్సర్సైజెస్ అంటే చేయడం వల్ల హార్ట్ బీట్ చాలా అప్ వెళ్తూ ఉంటుంది అంటారు, దీనికి మాత్రం మోడరేట్గా ఉంటుంది. అలాగే ఏ రకంగా చూసినా కూడా మనం ఆరోగ్యంగా ఉండాలి, ఫిజికలీ ఫిట్గా ఉండాలి, కానీ ఆనందంగా కూడా ఉండాలి. ఆనందంగా ఉండాలంటే మెంటలీ యూ షుడ్ బి హ్యాపీ, మైండ్లో హ్యాపీనెస్ ఉండాలి. కాబట్టి ఇలాంటివన్నీ జరగాలంటే పొద్దున్నే లేసి ఏదో ఒక యాక్టివిటీ చేయడం వల్ల డే అంతా కూడా చాలా పీస్ఫుల్గా ఎండ్ చేసుకోవచ్చు. అలాగే ఒక హెల్దీ లైఫ్ స్టైల్ కూడా అలవాటు చేసుకున్న వాళ్ళు అవుతారు. కాబట్టి మీరందరూ కూడా సజెస్ట్ చేయండి, వీలైనంత వరకు ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీలో ఉండాలని కోరుకుంటా ఉన్నాను. అలాగే యోగా అనేది మన దేశానికే ఈరోజు ఖ్యాతిని, ఉనికిని పెంచుతూ ఉంది. ఎందుకంటే దాని హెల్త్ బెనిఫిట్స్ అన్ని ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పాటించవలసింది కోరుతున్నాను. మరి ఇటువంటి ఒక బ్యూటిఫుల్ ప్రోగ్రామ్ లో నన్ను కూడా అదే రోజు ఎడ్లపాడు మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు.
గ్రామీణ నీటి పారుదల, మండల అభివృద్ధి అధికారులు, గృహ నిర్మాణ శాఖ, వ్యవసాయ శాఖ, పశుసంవర్ధక శాఖ, ఉద్యానవన శాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ, ఉపాధి హామీ, విద్యాశాఖ, పౌర సరఫరాల శాఖ ఇలా 21 శాఖల అధికారులతో సమావేశమయ్యారు. అన్ని శాఖల్లో పేరుకుపోయిన అవినీతి, పెండింగ్ వర్కులపై విస్తృతంగా చర్చించారు. అక్కడికక్కడే కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అధికారులకు పాలనాపరమైన రూట్ మ్యాప్ ఇచ్చారు. గట్టిగా చూస్తే వెయ్యి వెళ్ళిపోతా ఉన్నాయి, హ్యాపీగా ఎవరి పనులు చేసుకుంటారు. కాబట్టి బహుశా ఆ మనుషులు గట్టాలై ఉంటారు, భయపడుతున్నామేమో మనం అని నాకు అనిపిస్తాము. ఆ భయాలు ఏమొద్దు, నేనున్నాను మీకు ప్రొటెక్ట్ చేయడానికి. ఆహ్వానాన్ని మీరు ఆపండి, తర్వాత వాళ్ళకే పిలిస్తే ప్రాపర్ అప్రూవల్తో ప్రాపర్గా ఉన్నది మనమే పర్మిషన్ ఇస్తాం చేసుకోమని. కాబట్టి వాళ్ళందరికీ ఆ ప్రాపర్ సిస్టంలో మరి లైసెన్స్లు ఉన్నాయా ఏంటి అవన్నీ కూడా చూద్దాం. దయచేసి వాటిలో ఇన్వాల్వ్ అవ్వడం వల్ల అనవసరంగా మీకు తెలియకుండా మీ పబ్లిసిటీ నా దగ్గర చాలా ఉండదు. జూన్ 22న పట్టణంలోని పురుషోత్తమ పట్టణంలో వేంచేసి ఉన్న రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణు గోపీనాథ స్వామి ఆలయ జీర్ణోద్ధరణ శంకుస్థాపన మహోత్సవంలో ఎమ్మెల్యే విడుదల రజని పాల్గొన్నారు. మొదటి శంకుస్థాపన విశాఖపట్నం గ్రామంలోని వేణు గోపీనాథ స్వామి దాదాపుగా 300 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి ఈ గుడి శంకుస్థాపన చేయడం చాలా ఆనందంగా ఉంది. మరి రానున్న కాలంలో పూర్తిగా కూడా ప్రభుత్వ సహకారాలతో ఈ గుడి పూర్తి చేయాలని చెప్పి నిశ్చయించుకున్నాము. ఈ స్థాయిలో కూడా మేము మా కుటుంబ సభ్యులు అండగా ఉంటామని చెప్పి చిలుకూరుపేట ప్రజలందరూ కూడా చెప్పడం కుమారస్వామి నామ జూన్ 24న ఎమ్మెల్యే విడుదల రజని పుట్టినరోజు సందర్భంగా పార్టీ శ్రేణులు విస్తృత స్థాయిలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. వాటర్ ట్యాంకులను కొనుగోలు చేసి ఎమ్మెల్యే చేత ప్రారంభించారు. జూన్ 25న ఏఎంజీ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్లో విద్యార్థుల ధృవీకరణ పత్రాలు సాయం పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏఎంజీ విద్యార్థుల నుంచి ఎమ్మెల్యే రజనీకి అపూర్వ స్వాగతం లభించింది. మార్చ్ ఫాస్ట్తో విద్యార్థులు, ఉపాధ్యాయులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏఎంజీ డైరెక్టర్ అరుణ్ కుమార్ కే మహంతి మాట్లాడుతూ రజనీ విజయ ప్రస్థానాన్ని కొనియాడారు. నేటి తరం యువత ఎమ్మెల్యే విడుదల రజనీని స్ఫూర్తిగా తీసుకోవాలని ఆకాంక్షించారు.
9న మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా కౌన్సిలర్లంతా రజనీకి ఘనస్వాగతం పలికారు. అనంతరం జరిగిన సమావేశంలో చైర్పర్సన్ గంజి చెంచుకుమారి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ హయాంలో జరిగిన అవినీతిపై వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సమగ్ర విచారణ చేపట్టాలని ఎమ్మెల్యే విడుదల రజనీకి విన్నవించారు. ఓకే 10 కోట్ల రూపాయల వరకు వాళ్ళు లక్షలోపు చేసుకున్నారు. మన చిలకలూరుపేటకి గడియార స్తంభం ఎంత ముఖ్యమో ఎంత బాగుంటుందో నేను 4 ఏళ్ల బట్టి 10 లక్షల వరకు జయించలేకపోయా. ఆ ఒక్కటే నాకు చాలా బాధగా ఉంది. అందుకని నేను చెప్పా, ఇప్పుడు ఇది పార్టీ పరంగా కాదు, ఏమీ కాదు, ఇది గౌరవ అధికారులు దీన్ని నిగుదేల్చాలని నేను సభాముఖంగా చెప్తున్నా. దీనికి పార్టీలకి మీరు ఎవరు కూడా దీన్ని పార్టీలకు దేవద్ది. నామినేషన్ పద్ధతి పేరుతో ఎడాపడిన జరిగిన నిధులన్నీ కూడా దుర్వినియోగం చేశారు. మున్సిపాలిటీ అవుట్సోర్సింగ్ ఉద్యోగులని టీడీపీ కార్యాలయంలో పనిచేయడం, అడ్డగోలుగా ఉద్యోగాలు అమ్ముకోవడము, లేని ఉద్యోగాన్ని సృష్టించి జీతాల బడ్జెట్ని పెంచి మున్సిపాలిటీ అప్పుల్లోకి నెట్టేశారు. అడుగడుగునా నిబంధనలకు నిలువ దోపిడీ చేసి కాంట్రాక్టర్ల పేరుతో టీడీపీ కౌన్సిలర్లు కొంతమంది అధికారులని కుమ్మక్కయి విధానం ఇవన్నీ కూడా మీరు చూశారు. మీరు మీ ఆవేశాన్ని కూడా ఎన్నోసార్లు కూడా వ్యక్తపరచడం జరిగింది. మరి ఇలా చెప్పుకుంటూ పోతే అవినీతి గురించి చెప్పాలంటే చెంతాడంత ఉందని చెప్పి మీ అందరు కూడా గుర్తు చేస్తా ఉన్నాను. వీటి గురించి నేను ప్రస్తావించిన సమయం వృధానే అని నాకు అనిపించింది. అంతేకాదు ఇలా చెప్పుకుంటూ పోతే గత 5 ఏళ్ల పాలన గురించి నేను ఇంతకు మించి ఎక్కువ ఏదైనా మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే ఎంత ఎక్కువ మాట్లాడినా అవినీతి అనే పదం తప్పితే ఇంకోటి లేదు. మన పూర్తిగా కూడా టైం వేస్ట్ అని చెప్పి నేను చెప్పొచ్చు. కాబట్టి దీని గురించి ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు. ఇకపై ఇలా జరగడానికి వీల్లేదని చెప్పి మాత్రం మీ అందరికీ కూడా చెప్పాలని అనుకుంటా ఉన్నాను. అధికారులకు ఈ సందర్భంగా పలు విషయాలు చెప్పదలుచుకున్నాను. వీటిని ఆదేశాలు అనుకుంటారో సూచనలు అనుకుంటారో మీ ఇష్టం. ఇకపై ఎప్పుడు నేను చెప్పే విషయాలు అమలు కావాల్సిందే. ఎందుకంటే ప్రజలకి మనమంటూ ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాం కాబట్టి ప్రతి ఒక్కటి కూడా ప్రజల సంక్షేమానికి ప్రజల గురించే మనం ఆలోచిస్తాం. కాబట్టి ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్క అధికారి కూడా అమలు చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. నిర్లక్ష్యంగా ఉంటే మాత్రం ఎవరిని కూడా ఉపేక్షించనని చెప్పి మీ అందరికీ చెప్తా ఉన్నాను. అలానే నామినేషన్ పద్ధతిని ఇష్టం వచ్చినట్టుగా పనులు ఇవ్వడానికి ఆపేయండి అని చెప్పి చెప్పడం జరిగింది. రాటిఫికేషన్ పేరుతో నిధుల దుర్వినియోగం ఇక మీద కుదరదు. మున్సిపాలిటీ ఖర్చు పెట్టే ప్రతి పైసాకు ఇక లెక్క చూపించి చెల్లించాల్సిందే అని చెప్పి చెప్తా ఉన్నాను. ప్రజల నుంచి లంచాలు తీసుకున్నట్లు కానీ తెలిస్తే నేనే నేరుగా ఉన్న అధికారులని వాళ్ళ దృష్టికి తీసుకువెళ్ళి వాళ్ళ గురించి నేనే నేరుగా వచ్చి మాట్లాడడం జరుగుతూ ఉంది. దానికి తగిన చర్యలు కూడా చేపట్టడం జరుగుతూ ఉంటుంది. అలాగే మున్సిపాలిటీ పౌర సేవల కోసం వస్తున్న అర్జీలను తీసుకున్న వెంటనే ప్రజలకి మీరు ఒక స్లిప్ రూపంలో మీరు ఏదైతే చెప్పదలుచుకున్నారో రేపు రమ్మంటారా, ఎల్లుండి రమ్మంటారా, లేదా ఆ పని అవుతుందా అది అవ్వదా, దానికి కావాల్సిన నీడెడ్ నెసరీస్ ఏమైతే ఉన్నాయో మనకి సపోర్టింగ్ డాక్యుమెంట్స్ కావాలా, ఏ పనికైనా కూడా మీరు ఏదైనా చెప్పదలుచుకుంటే దయచేసి ఒక స్లిప్ సిస్టమ్ చిన్న స్లిప్స్ మీ దగ్గర పెట్టుకొని వాళ్ళకి చాలా మంది చదువు లేని వాళ్ళు వస్తూ ఉన్నారు. కొంతమంది చదువుకోగలుగుతారు, కొంతమంది మర్చిపోతారు. మళ్ళీ మీరు ఏ డేట్ చెప్పారో మర్చిపోతారు. కాబట్టి దయచేసి నా ప్రజలందరికీ కూడా ఒక స్లిప్ సిస్టమ్ మెయింటైన్ చేసి ఆ 2 అక్షరాలు ఆ 10 అక్షరాలు మీరు రాసిస్తే బాగుంటుందని కోరుకుంటా ఉన్నాను. కాబట్టి ఇమీడియట్లీ ఒక స్లిప్ సిస్టమ్ ఇంట్రొడ్యూస్ చేసి వాళ్ళు అడిగిన దానికి మీరు చెప్పదలుచుకున్న దానికి ఆ రకంగా మీరు ప్రయోజకంలో పెడితే వాళ్ళకి అర్థమవుతాయి. మళ్ళీ మాలాంటి వాళ్ళ దగ్గరకు వచ్చి ఏం జరిగిందో ఏం చెప్పారో తెలియదు అనుకుంటా ఒక రిపీట్ వర్క్ రిటర్న్ వర్క్ ఇందాక అన్నట్టుగా మేము కూడా ఆ చిన్న వాటికి ఫోన్ చేసి మిమ్మల్ని డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. కాబట్టి ప్లీజ్ ఇంట్రడ్యూస్ దిస్ సిస్టమ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఐ రిక్వెస్ట్ ఆల్ ద ఆఫీసర్స్. అలానే మీరు ఏ పనిని ఎప్పటిలో పూర్తి చేస్తారనే విషయాన్ని తెలుసుకునేందుకు ఎవరికి ఫోన్ చేయాలి, ఏదైనా పని గురించి కంప్లీట్ డిపార్ట్మెంట్ ఎవరికి ఫోన్ చేయాలి, ఎవరు సలహాలు ఇస్తారు, ఎంక్వైరీ సిస్టమ్కి ఏ నెంబర్కి చేయాలి అనేది కూడా ఒకటి ఏదైతే మనం మనుషులకి కంట్రోల్ రూమ్ సిస్టమ్ని తీసుకొచ్చామో రీసెంట్లీ, అలాగే ఎనీ ఎంక్వైరీ హ్యాస్ టు
be addressed to a phone call. ఏ నంబర్లో మనము అందుబాటులో ఉంటాం అనే దాని మీద నోట్ చేసుకొని ఒక నంబర్ అలొకేట్ చేస్తే for all the enquiries related to the municipality department should be addressed on that phone call. I request to have this in your diary and then please implement this. అలానే ఈ రోజు నుంచి స్లిప్పుల విధానాన్ని అమలు చేస్తున్నారని నేను దాన్ని గ్రాంటెడ్గా తీసుకుంటూ మున్సిపాలిటీ డబ్బులన్నీ కూడా విచ్చలవిడిగా ఖర్చు పెట్టడానికి వీల్లేదు. పొదుపుని పాటించండి. పొదుపుకు సంబంధించి ఏమైనా ఐడియాలు ఉన్నా కూడా స్వీకరించడానికి నేను సిద్ధమే అని చెప్పి మీ అందరూ కూడా చెప్తా ఉన్నాను. కాంట్రాక్టర్లు చేస్తున్న ప్రతి పని నాణ్యంగా ఉండాల్సిందే. వారి నుంచి అధికారులు ఎవరైనా లంచాలు తీసుకుంటూ ఉంటే ఇక ఆపేయండి. ఎందుకంటే మీరు గ్రహించాల్సింది ఏంటంటే మున్సిపాలిటీ డబ్బుల్ని లంచాల రూపంలో ఎలా తీసుకోవాలనిపిస్తుంది అని చెప్పి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. రెండోది, లంచాలు తీసుకున్న అధికారులపై ప్రజలకు ఎలా గౌరవం ఉంటుందని మీరు భావిస్తున్నారు? మీరు లంచం తీసుకుంటే ఎలా గౌరవం వస్తుంది మీకు? ఎలా మీరు వాళ్ళతో తిరిగి మాట్లాడగలుగుతారు? ఎలా వారికి ఏదైనా చెప్పగలుగుతారు? మీ ఆత్మగౌరవాన్ని పోగొట్టుకొని మీరే ఆత్మగౌరవాన్ని పోగొట్టుకుంటే ప్రజలందరూ ఎలా మిమ్మల్ని గౌరవిస్తారు? కాబట్టి ఈ అంశాలు మీరు గుర్తుపెట్టుకొని అధికారులు లంచాలు కకృతి పడితే కాంట్రాక్టర్లు కూడా నిర్లక్ష్యంగా పనిచేయడం అత్యంత సహజం. ట్యాంకర్లు తెప్పిస్తారు, ఎంత అవినీతి జరుగుతుందో తెలియదు, చాలా వరకు అవినీతే. వాళ్ళు ఎందుకంటే మీకు గౌరవిస్తారు? ఎందుకు ఇవ్వాలి? వాళ్ళు డబ్బులు తీసుకుంటున్నారు. కాబట్టి ఇది ఉదాహరణ మాత్రమే చెప్తా ఉన్నాను. ఇంకా పోతే చాలా ఉంటుంది, అవన్నీ ప్రస్తావించి కూడా వృధా అని చెప్పాను కాబట్టి మళ్ళీ వాటి జోలికి నేను వెళ్ళదలుచుకోలేదు. పనుల్లో నాణ్యత ఉండదు. ఇక ఒక్కసారి భారీ మూల్యానికి కారణం అవుతా ఉంటుంది. ఎందుకంటే మూల్యత కూడా ఉండదు, క్వాలిటీ ఉండదు, ఏముండదు. నాణ్యత లేకుండా కట్టిన వంతెనలు కూడా కూలిపడి ఎంతో మంది మరణించిన ఉదంతాలు మన గతంలో చాలా ఉన్నాయి. అన్ని లక్ష్యాలకి పాల్పడి ఏదైనా కూడా వర్క్ డెలివరీస్ చేయాలంటే ఇంతమంది తిన్నాక ఆ పని చేయాల్సిన దానికి చాలా ఇన్సఫిషియెంట్ ఫండ్స్ అయిపోతాయి. ఆ ఉన్న ఫండ్స్ తో ఏదో డెవలప్మెంట్ చూపించాలి కదా, పేపర్ వాళ్ళకి చూపించాలి, మీడియాకి చూపించాలి, బడ్జెట్ లో రాసుకోవాలి. కాబట్టి ఉన్న దాంట్లో లెస్ క్వాలిటీ ఆఫ్ డెలివరెన్స్ వర్క్ మీద చూపించి ఏవో పిచ్చి కట్టడాలు కడితే అవి కూలిపోవడమో ఇంకోటి కూడా అయితే చచ్చిపోయేది మనం కాదు, ప్రజలెవరో ఏదో అవుతుంది. కాబట్టి వీఆర్ నోవే రెస్పాన్సిబుల్. ఇదంతా అలవాటే సార్, జరుగుతూ ఉంటాయిలేండి అని చెప్పి సింపుల్ డైలాగ్స్ తో మనం ఊహించుకోవచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా మీకు తెలుసు. ఇకపై ఇలాంటివి జరగాలంటే ఒకటి జరిగిందంటే దాని కోణం గురించి కూడా నేను ఆలోచించబోతున్నాను. మీ అందరూ కూడా చెప్తున్నాను. దాని మూలకాన్ని ఎవరు వేశారు ఏంటి అని ఆ డీటెయిల్స్ కూడా ఆ పని చేసిన వాళ్ళది కూడా నేను పూర్తి స్థాయిలో కూడా అటెన్షన్ పే చేస్తానని మీ అందరూ కూడా చెప్తా ఉన్నాను. ఇలానే చూసుకుంటే ఇక మనం ఇందాక చాలా మంది కూడా అంశాల గురించి మాట్లాడుతూ కొన్ని చెప్పడం జరిగింది. దీనికి ముందు మీకు చెప్పాలంటే స్కూల్స్ గురించి ఏదైతే మాట్లాడున్నారో, ఇందాక 3వ వార్డు గురించి అక్కడ ఒక డిస్కషన్ జరిగింది. 3వ వార్డులో అసలు వాస్తవంగా చెప్పాలంటే నిజం అబద్ధం కాదు, అబద్ధాన్ని కూడా ఓవర్నైట్ నిజం చేయలేరు. ఎందుకంటే ఎంతమంది ఉన్నారనేది సాక్షాత్వంగా ఎంక్వైరీ కోసం నేను కమిషనర్ గారికి చెప్తా ఉన్నాను. ఎంతమంది ఉన్నారు, అక్కడ నిజమేంటి, అక్కడ జరుగుతుంది ఏంటనేది కమిషనర్ గారు దాని మీద డీటెయిల్ ఇన్ఫర్మేషన్ నాకు అందజేయవలసిందిగా కోరుతా ఉన్నాను. ఇదే కాకుండా యాక్షన్ ప్లాన్ లో ఫస్ట్ వీక్ లో అన్ని స్కూల్స్ కి కూడా నేను విజిట్ చేయబోతా ఉన్నాను. దానికి సంబంధించిన షెడ్యూల్ కూడా కమిషనర్ గారు నాకు అందజేయబోతా ఉన్నారు. ఆ షెడ్యూల్ని కూడా మీకు ప్రెజెంట్ చేయబోతా ఉన్నాము. దాని తగ్గట్టుగా ఆ విజిట్స్ అనేది కూడా ఇమీడియట్లీ విత్ ఇన్ ఎ వీక్ ఇట్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్. కాబట్టి దాన్ని ప్లాన్ చేయమని కోరుతా ఉన్నాను. అతి ముఖ్యంగా వాటర్ సమస్య గురించి ప్రతి ఒక్కరు కూడా మాట్లాడడం జరిగింది. మన చిలుకలూరుపేట మున్సిపాలిటీ అంటేనే మనం మాట్లాడాల్సిన అంశం ఏదైనా ఉందంటే అది నీళ్ల కొరతే. కాబట్టి నీళ్ల గురించి దానికి సంబంధించి అమృత్ పథకం గురించి చెప్పడం జరిగింది. అమృత్ పథకం గురించి ఈ రోజు వరకు రిపోర్ట్ తయారు చేయమని మేము ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆఫ్టర్ ది మీటింగ్ అమృత్ పథకం గురించి నేను కమిషనర్ గారు దాని మీద డిస్కషన్స్ చేసి పథకం ఎక్కడ దాకా ఆగిపోయింది, జరిగిన అవినీతి ఏంటి, అసలు మనం ఎందుకు బిల్స్ ప్రొడ్యూస్ చేయలేకపోయాము, ఎందుకు ఇంకా నిధులు ఆగిపోయినాయి, పనులు ఎందుకు ఆగిపోయినాయి అనే దాని మీద పూర్తి స్థాయిలో కూడా రిపోర్ట్ తీసుకొని ఆ రిపోర్ట్ని ఫర్దర్ ఎగ్జిక్యూషన్స్కి ఎలా ప్రొసీడ్ చేయాలనే దాని మీద మేము ఆ ప్లాన్ వర్కౌట్ చేయబోతా ఉన్నాము. దీని ద్వారా మనకంతా కూడా అనుకూలిస్తే రానున్న కాలంలో పూర్తి స్థాయిలో కూడా మన మున్సిపాలిటీలో నీళ్ళకు సంబంధించిన సమస్యని పూర్తి స్థాయిలో కూడా బాధ్యత తీసుకొని పనిచేద్దామని చెప్పేసి నేను ఆలోచిస్తూ ఉన్నాను. కాబట్టి అందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతా ఉన్నాను. ఇలానే ఇందాక కొంతమంది కౌన్సిల్ సభ్యులు నాకు ఒక లెటర్ ఇచ్చారు.
ట్యాంకర్స్ పెట్టున్నాము, మా బిల్స్ ఆగిపోయినాయి, మరి ఇదేంటి మా పరిస్థితి అని చెప్పి అడుగుతూ ఉన్నారు. కాబట్టి ఇదే కాదు, చాలా కూడా బిల్స్ ఉన్నాయి. అవన్నీ కూడా విల్ గో త్రూ ఏ వెరిఫికేషన్ ప్రాసెస్. నాకు పూర్తి స్థాయిలో కూడా ప్రతి పనిలో చాలా వరకు అవినీతి చేరుకుందని చెప్పేసి, అవినీతి జరిగిందని చెప్పి నాకు ఎవిడెన్సెస్ ఉన్నాయి అండ్ క్లియర్లీ ఇన్ మై నోటీస్. కాబట్టి ఐ విల్ రివ్యూ ఇట్. మేమంతా కూడా రివ్యూ చేస్తాము. నిజంగా హానెస్ట్లీ పని జరిగిన దానికి డెఫినెట్లీ విల్ ట్రై టు సపోర్ట్ యూ. కాబట్టి ఇవంతా కూడా రివ్యూ జరగాలి. జరిగినాక విల్ టేక్ యాక్షన్ ఆన్ దిస్. కాబట్టి అప్పటి వరకు కూడా ఏదైనా ఉంటే మీరు కమిషనర్ గారితో రిప్రజెంట్ చేసుకోవచ్చు. అండ్ ఈరోజు నేను చెప్పాల్సిన అంశాలు అయితే క్లియర్గా మీకు అర్థమై ఉంటుంది. ఈ మీటింగ్ ఎంత సాగినా కూడా అవినీతి అంటారు, కాదంటారు, ఇదే జరుగుతూ ఉంటుంది. సో ఐ ప్లీజ్ రిక్వెస్ట్, జరిగింది అవినీతే, యు ఆల్ నో. ఇక్కడ చైర్పర్సన్ కూడా మీరు కంప్లైంట్ చేస్తున్నారు, మీ అధ్యక్షులు కూడా అదే పరిస్థితిలో ఉంటే అసలు మనకు సమాధానం ఎక్కడి నుంచి వస్తుందనే దాన్ని ఆలోచించండి. మీ ఆత్మసాక్షికి మీ ప్రతి ఒక్కరు కూడా తెలుసు జరిగింది అవినీతి అని. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అదే, మీరు కూడా ఫెయిర్గా హానెస్ట్గా మాట్లాడలేరు, బికాస్ యు నో ఇట్, యు నో ద ఫ్యాక్ట్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రానున్న కాలంలో చిలుకలూరుపేటని ఎలా డెవలప్ చేసుకుందాము అనే దాని మీద ప్రతి ఒక్కరు కూడా వర్క్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఇట్స్ ఆల్ ఏ ఫైనల్ మీటింగ్ టు ఆల్ ఆఫ్ యూ అండ్ ఐ రిక్వెస్ట్, ఇన్ని రోజులు కూడా మీటింగ్ పద్ధతిలో జరిపారు. ఈ రోజు అందరూ కూడా ప్రశాంతంగా మీటింగ్ చేసుకొని రానున్న కాలంలో ఎలా మీ వంతుగా మీరు ఎక్స్ మెంబర్స్ అయినా కూడా ఎలా తోడ్పడతారు ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ చిలుకలూరుపేట అనే దాని మీద ఆలోచించండి. అన్ని వదిలేయండి, ప్రశాంతంగా చిలుకలూరుపేటలా ఉండనియండి. అలాగే ఎటువంటి ఉద్దంతాలకు దేనికి గురి చేయకండి. మీరు కూడా ఒక సిటిజన్గా మీ బాధ్యత నిర్వహించుకోండి. కాబట్టి అందరూ కూడా ప్రశాంతమైన వాతావరణంతో మీటింగ్ అంతా కూడా కొనసాగి ముగింపు కావాలని చెప్పి కోరుకుంటూ అండ్ థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఇలా జూన్ మాసంలో 30 రోజులుంటే 35కి పైగా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కేవలం నెల రోజుల వ్యవధిలో ఎంతో పరిణతి చెందిన శాసనసభ్యురాలుగా ఎమ్మెల్యే రజని పరిపాలనలో దూసుకుపోయారు. చిత్తశుద్ధి ఉన్న వ్యక్తి పొలిటికల్ లీడర్ అయితే, అదే లీడర్ శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తే ప్రజల జీవితాలు ఎంతటి సంతోషదాయకంగా ఉంటాయోననేది ఒక్క జూన్ నెలలో రజని నిర్వహించిన కార్యక్రమాలు చూస్తేనే అర్థమయ్యింది. దీంతో నియోజకవర్గ ప్రజలకు రజని అంటే నమ్మకం ఏర్పడింది. నమ్మి గెలిపించినందుకు మనం ఆశించిన దానికన్నా మిన్నగానే సుపరిపాలన అందిస్తుందన్న భరోసా ఏర్పడేలా చేశారు ఎమ్మెల్యే విడుదల రజని. ఆర్కే, సీనియర్ జర్నలిస్ట్, సిసి న్యూస్. నన్ను మీ అందరి మధ్యలో కూడా ఐక్యమత్యంతో కలుపుకొని మీకు మీ తోడుగా మేము ఉన్నామంటూ నడిపించిన చిలకలూరుపేట ప్రజలందరికీ, అలాగే నా వెన్నంటే ఉండి నా గెలుపు కోసం నిరంతరం కష్టపడిన తోటి బీసీలందరికీ నా ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు వడ్డెర సంక్షేమ సమూహం తరఫున సభకు అధ్యక్షం వహిస్తున్న గుంజి వీరాంజన్నకి, తన్నీరు ఆంజనేయులు గారికి నా ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే ముస్లే గారికి, అక్క కోటేశ్వరకి, గుంజి పద్మ గారికి, తదితరులందరికీ కూడా, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే మండలాల నుంచి వచ్చిన ప్రతి ఒక్క ముఖ్య నాయకులందరికీ, వేదిక ముందున్న పెద్దలకి, తోటి అతిశలందరికీ పేరు పేరున మరొకసారి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మీరంతా కూడా అన్నతమ్ములు అతిశలు అనే కంటే కూడా కలిసి పుట్టి పెరిగినా పెరగకపోయినా మనము అంతా కూడా బీసీలం. కాబట్టి మీరందరినీ కూడా ఎప్పుడు తోబుట్టువులాగా భావిస్తూ ఉంటాను. ఎందుకంటే ఈరోజు మీ రత్నమ్మ విజయం కోసం రాష్ట్రం అంతా కూడా ఎదురు చూస్తుంది. వాళ్ళు ఎప్పుడు ఒకటే అనేవాళ్ళు, అక్క మేము మీకు ఓటు వేయకపోవచ్చు కానీ మా ఆశీస్సులు, మా ఆకాంక్ష, మా ఆశాజ్యోతివి నువ్వే అని చెప్పి ఏ ఊరు వెళ్ళినా, ఏ జిల్లాకి వెళ్ళినా కూడా చెప్తా ఉండేవాళ్ళు. కాబట్టి ఈరోజు రాష్ట్రంలో ఉన్న ఈరోజు మీరు వడ్డెర సంక్షేమం తరఫున ఈ సన్మాన కార్యక్రమాన్ని నాకు పెడుతున్నారు. కానీ ఈరోజు రాష్ట్ర వడ్డెర సంఘాలందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తూ నా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. చిలకలూరుపేట అంటే మనలాంటి వాళ్ళు వచ్చి పోటీ చేయాలంటే కూడా అర్హత ఉండాలి, ఆలోచనలు ఉండాలి అని చెప్పిన మాటలు మనం ఎవరు కూడా మర్చిపోలేము. ఈరోజు అర్హత అంటే మనం మాట్లాడుకోవాల్సింది మేమే మా బలం,
మా తోబుట్టు మేము ఉన్నామని చెప్పి ఆ బలహీనతలు ఏంటో అని పక్కన పెట్టేసి అందరికైనా కూడా మేము పూర్తి స్థాయిలో కూడా ఎంత బలవంతులమో అని చెప్పి మనం ఢీకొన్న కొండకి అలాగే ఈ రాష్ట్రానికి చెప్పుకున్నామని చెప్పి మీ అందరూ కూడా గుర్తు చేస్తా ఉన్నాను. మనం దాదాపుగా చూసుకుంటే మన రాష్ట్రం అంతా కూడా 50% పైగా బీసీలు అందరం కూడా ఉన్నాం. 50% పైగా బీసీలు ఉండి ఇన్ని సంవత్సరాలుగా కూడా మనకు ఎటువంటి గుర్తింపు కూడా లేదు. మరి ఈసారి మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఆలోచనలు చేసి ముఖ్యమైన ఆలోచన బీసీలందరూ కూడా ఎక్కడెక్కడి నుంచో ప్రతి జిల్లా నుంచి కూడా సీట్లు ఇచ్చి ఈరోజు మనకి ఒక బంగారమైన అవకాశాన్ని కలిగించి మనల్ని గుర్తించారు. కాబట్టి ఆయనకి వైఎస్ఆర్సీ పార్టీకి బీసీలంతా కూడా ఎప్పుడు రుణపడే ఉంటామని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. మనమంతా కూడా బాధపడతా ఉన్నాం. ఈరోజు గుంటూరు నుంచి డిఐజీ గారు కేశరత్నం గారు పోటీ చేస్తున్నారు, కానీ వారు ఓడిపోయారని మనమంతా కూడా అనుకుంటా ఉన్నాము. మనం ఒకసారి ఆలోచిస్తే మనమంతా కూడా 50% పైగా ఉండి మనం ఇన్ని రోజులు కూడా ఎందుకు వెనకబడి ఉన్నామంటే మనమంతా కూడా చిన్న చిన్న జీవితాలు, ఆర్థికంగా మనం చాలా వెనకబడి ఉన్నాం. దానివల్ల అదే కారణం కావచ్చు, రాజ్యాంగంలో మనం ఎప్పుడు కూడా ఏదెత్తి చూపినట్టుగా మనం ఎప్పుడు కూడా ఎత్తి చూపబడలేదు. అయినా సరే మా వాళ్ళు బలవంతులు, మా వాళ్ళు తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతారు, 50% ఉన్న వాళ్ళు వెళ్ళలేరా అని చెప్పి ఆలోచించారేమో మన ముఖ్యమంత్రి గారు. కాబట్టి ఒక అవకాశం ఇచ్చారు. ఈరోజు మన కేశరత్నం గారు ఓడిపోయారంటే కేవలం 4200 ఓట్లతో. అది కూడా పెద్దదని నేను అనుకోను. ఎందుకంటే అంతవరకు కూడా ప్రజలందరూ కూడా చేర్చారు అంటే అది గొప్ప విజయం. ఎందుకంటే పార్టీ గెలిచింది, అసలు సీట్లు ఇస్తారా అన్న కులాలకు కావచ్చు సీటు తెచ్చుకోవడమే గెలుపు అని ఆ రోజు నేను ఎప్పుడు అలా విశ్వసిస్తూ ఉండేదాన్ని. కాబట్టి సీటు తెచ్చుకోవడమే అంతవరకు కూడా పోరాడడం అంటే నిజంగా ప్రజల హృదయాల్లో మనం గెలిచాము. చిన్న చిన్నవి జరుగుతూ ఉన్నాయి. గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఆయన గెలిచాడనే ప్రతి ఒక్కరు కూడా అనుకొని ఆనందపడాలని చెప్పి మీ అందరూ కూడా గుర్తు చేస్తూ ఉన్నాను. పార్టీ అధికారంలో ఉంది, వారంతా కూడా గెలిచినట్టే. మీ అందరికీ కూడా ఎటువంటి నిరాశ వద్దు, దాన్ని విడండి అని చెప్పి చెప్తా ఉన్నాను. నేను ఒకటే మాట చెప్తా ఉన్నాను, నేను ఎక్కడున్నా ఎలా ఉన్నా నా తోబుట్టువులందరూ ఏ కులమైనా సరే బీసీలందరికీ కూడా ఏ పరిస్థితిలో అయినా మీకు అండగా ఉంటాననే అంశంతోనే నేను రాజకీయంగా అడుగువేశాను. అదే మాట మీద ఎప్పుడు కూడా ఉంటానని చెప్పి మీ అందరు కూడా చెప్తా ఉన్నాను. ఇందాక మీరందరూ కూడా వినిపించినట్టుగా అన్న వీరాంజీ గారు చెప్పారు, మాకంతా కూడా ఒక కమ్యూనిటీ హాల్ కావాలి, స్థలం కూడా ఉంది అని చెప్పున్నారు. మీరు చెప్పినట్టుగానే ఆ స్థలం వివరాలు నేను మన చిల్లూరుపేట ఆఫీసర్స్తో అక్కడికి వెళ్ళి దాని వివరాలు, దాని జాబితా అంతా కూడా తెప్పించుకొని దాని గురించి ఎందుకు చేయలేకపోయారు, ఎందుకు అలా ఉండిపోయిందనే దాని మీద కనుక్కొని నా వంతుగా దాన్ని కృషి చేసి అది వీలైనంత వరకు మీ అందరికీ ఉపయోగకరంగా ఉండాలి, ఉపయోగకరంగా మార్చేందుకు పూర్తి స్థాయిగా కూడా కృషి చేస్తారని మీ అందరికి కూడా చెప్తా ఉన్నాను. అలాగే రెండో మాట పెద్దలు అడుగుతూ ఉన్నారు, చాలా మంది కూడా ప్రస్తావించారు. మీ అందరినీ మనందరం కూడా ఎస్టీలో కలిస్తే బాగుంటుంది అని చెప్తా ఉన్నారు. దానికోసం ఎంతో పోరాటాలు చేస్తూ ఉన్నారు. చివరికి సాధించుకునేదాకా కూడా మేము నిలబడతామని కూడా పెద్దలు అనడం జరిగింది. మీ కృషికి నేను అభినందిస్తున్నాను. అలాగే దీన్ని ముందు తీసుకెళ్ళడానికి కూడా ఒక బీసీగా ఎప్పుడు కూడా మీ తోడుండి మేము వెన్నుండి మీకై మీ బాధలో నేను ఉండి దాన్ని సాధించుకునే వరకు మీ చెల్లెమ్మ కూడా ఉందని మర్చిపోకుండా నన్ను కూడా మీరు కలుపుకుంటారని కోరుకుంటా ఉన్నాను. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఇంతమందిలో అన్న గుర్తించి మా సంక్షేమ సంఘంలో మీరు కూడా భాగస్వామి అవ్వాలి, మీకు మేము సన్మానం చేసుకుంటామని ఎంతో ఆనందంగా అడుగున్నారు. చాలా సంతోషం అనిపించింది. నా తోబుట్టువులు కదా నన్ను సన్మానించుకోవాలి, ఇంటి ఆడపడుతా సన్మానించుకోవాలంటే మీరు పిలవడమే నన్ను రావడమే నేను అదృష్టంగా భావిస్తాను అని చెప్పి
ఎప్పుడు ఇలాగే మనమంతా కలిసి ఉండాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ మీకు ఎప్పుడు కూడా అండగా ఉండాలి. మీకు కష్టం వస్తే చాలు, మీ రజనమ్మ అనేది ఒక అమ్మాయి ఉంది, మీ ఇంటి అమ్మాయి ఉంది, మీ ఇంటి ఆడపడుచు ఉంది, మీ ఇంటి అక్క ఉంది, మీ ఇంటి చెల్లుందని మీ అందరూ కూడా గుర్తుపెట్టుకొని ఎప్పుడు నేనున్నానని మనోధైర్యాన్ని ఏ కష్టంలో కూడా కోల్పోకుండా తప్పకుండా మీకు అండగా ఉండాలని నేను అనుకుంటా ఉన్నాను. అటువంటి ఆశీర్వాదాన్ని ఇచ్చారు, ఇకపై కూడా ఆ ఆశీర్వాదాలు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, అలాగే మీకు మీ గడప తండ్రి మీ గడపలోకి వచ్చి మీ కష్టాలని నేను కూడా పంచుకోవాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ జై బీసీ జై పూలే.